సో లాస్ట్ చాప్టర్లో జరిగిండే పెంట వల్ల మియామోటోకి ఫుల్ కోపం వచ్చి పులప్స్ చేస్తుంటాడు అనమాట. సో అందుకనే ఫూకో అయితే అరే వదిలేసేయి, జస్ట్ ఓనిషి సెన్సై దగ్గరికి వెళ్ళి క్షమాపణలు అడిగితే అయిపోద్ది కదా అని అంటాడు. దానికి మియామోటో నేను ఫ్రాన్స్ కి వెళ్ళాలని డిసైడ్ అయ్యా అని చెప్తాడు. ఎందుకంటే ఎలాగో క్లైంబింగ్ కి పెద్ద అకాడమిక్ ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు కదా, నేను వెళ్తేనే వైస్ ప్రిన్సిపల్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని చాలా చిరాకుగా చెప్తుంటాడు. అప్పుడే ఫూకో అయితే ఎక్కడ కెలకూడదో అక్కడే గెలుకుతాడు. యూమి నేను అసలు ప్రేమించట్లేదు కదా అందుకని ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి మియామోటో చాలా కోపంగా ఫూకోనే కొట్టేస్తాడు. ఇంకోవైపు యూమి కూడా ఫుల్ గా ఏడ్చేస్తుంది రైల్వే స్టేషన్ లో కూర్చొని. ఇందుకే ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తుంటుంది. సో కట్ చేస్తే ఇంకోవైపు ఒనిషి అయితే కురోసావాని కలవడానికి వెళ్ళింటాడు. అండ్ వీళ్ళిద్దరు కలిసి దాదాపు 10 ఏళ్ళు అయ్యింది. అండ్ ఒనిషి టీచర్ అవుతాడని తను అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు. అందుకనే ఈవన్ ఆ బార్ లో ట్రీట్ ఇవ్వడానికి కూడా సిద్ధం అవుతాడు. దానికి ఒనిషి అయితే అదేం అక్కర్లేదులే కానీ నువ్వు చెడుగా రాసిన ఆర్టికల్ గురించి జస్ట్ క్షమాపణని పబ్లిష్ చేస్తే చాలు అని చెప్తాడు. కానీ కురోసావాకి అయితే అలాంటి పట్టింపు ఏదీ ఉండదు. నువ్వు ఆ క్లబ్ యాక్టివిటీస్ ని సరిగ్గా చూసుకుని ఇవంతా జరుగుండేదే కాదు కదా, అయినా ఇప్పుడు అయ్యిందేదో అయిపోయింది, నువ్వు కూడా ఏం చేయలేవు. కానీ నువ్వంతా బాధపడాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మోరీకి క్షమాపణలని చెప్పా, కానీ ఆ విషయాన్ని పక్కన పెడితే నువ్వు మంచోడువో లేదో పిచ్చోడు అర్థం కావట్లేదులే కానీ అతను నీ కంట్రోల్ అస్సలు లేడు అని చెప్పేసరికి ఒనిషికి చాలా కోపం వస్తుంది. ఇంతకు ముందు కొండల్లో ఏం చేసావో గుర్తులేదా, అయినా నీలాంటోడికి అతని భవిష్యత్తు గురించి ఎలా తెలుస్తుందిలే, ఇంకోసారి నా స్టూడెంట్ జోలికి వచ్చావో అంతే ఇంకా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కురోసావా అయితే కాల్లో టకేడా అనే అతనితో మాట్లాడుతూ ఆ మౌంటైన్ రేంజెస్ కి రిజర్వేషన్ చేయించు, రేపు సాయంత్రానికల్లా చేరుకోవచ్చు కదా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. అండ్ ఒనిషి చాలా లేట్గా వచ్చాడని తను అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు మోరీ ఫుల్ గా బాధపడుతుంటాడు. ఎస్పెషల్లీ నువ్వుగానే లేకపోయి ఉంటే ఇదంతా జరిగిండేది కాదు అని ఫూకో చెప్పిండే మాటలని తలుచుకుంటుంటాడు. అండ్ ఆ తర్వాత తన క్లైంబింగ్ సెటప్ ని చూస్తుంటాడు. ఎలాగైనా వెళ్ళాలి, టైం తక్కువగా ఉంది అని అనుకుని వెంటనే తన క్లైంబింగ్ సెటప్ మొత్తాన్ని తీసుకొని నెక్స్ట్ రిజర్వేషన్ చేసిండే చోటుకి వెళ్తాడు. అండ్ ఆ మోటల్ ఓనర్ అయితే అదేంటి ఇంత తొందరగా వచ్చేసారు, సాయంత్రానికి కదా స్కెడ్యూల్ అయింది అని అడుగుతాడు. దానికి మోరీ అయితే అంటే నిన్న రాత్రే చీనో స్టేషన్కి వచ్చేసాను అండ్ పొద్దున్నే బస్ తీసుకుని ఇక్కడికి వచ్చాకి ఈ టైం పట్టింది అని అంటాడు. అప్పుడే ఆ ఓనర్ అయితే సర్లే పోనీ నువ్వు కరెక్ట్ టైంకే వచ్చావు, ఇప్పుడే మార్నింగ్ సన్లైట్ కూడా వస్తుంది చూడు, క్లౌడ్స్ అంతా పక్కకి తప్పుకుంటున్నాయి అని చెప్పేసరికి మోరీ వెనక్కి తిరిగి చూస్తాడు. అండ్ ఆ విజువల్ ని చూసి మైమర్చిపోతాడు. అండ్ అదే కాకుండా ఈ రోజు వెదర్ కూడా మంచిగానే ఉంటుంది అని ఆ ఓనర్ చెప్తాడు. అండ్ ఈవెన్ ఇంత మంచి వెదర్ ని వదిలిపెట్టి వెళ్ళలేకనే ఇక్కడే ఉండిపోయాడు. అండ్ తన చావు ఇక్కడ రాసి పెట్టినా గానీ దానికి సిద్ధంగానే ఉన్నాడు. కానీ నిన్నేమో యాక్చువల్ గా స్నో పడింది. అండ్ ఈ సంవత్సరం ఇలాంటి టైంలో ఇలాంటి సీనరీని చూడాలంటే అదృష్టం ఉండాలి. అండ్ అదృష్టం మోరీకి అయితే దొరికింది. సో ఇంకా తర్వాత ఓనర్ అయితే కాసేపు రెస్ట్ తీసుకోమని చెప్తాడు. కానీ మోరీ అయితే నేను లగేజ్ ని ఇక్కడే వదిలిపెట్టి వాకింగ్కి వెళ్ళొస్తా అని చెప్తాడు. అండ్ ఆ టైంకి ఓనర్ అయితే ఫుడ్ అండ్ స్నానానికి రెడీ చేసి ఉంటాడు. సో ఇంకా మోరీ అలానే నడుచుకుంటూ వెళ్తుంటాడు. ఫుల్ చెట్లు ఎక్కువగా ఉంటాయి అండ్ స్నో కూడా విపరీతంగా పడుతుంటుంది, చాలా చలేస్తుంటుంది. అండ్ అడుగు పెడితే లోపలికి లాక్కుండేస్తుంటుంది, అందువల్ల జారి కింద పడతాడు. కానీ ఆ మూమెంట్ ని కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. అండ్ దాంతో పాటు ఆ ప్లేస్ చాలా క్వైట్ గా ఉంటుంది కదా. సో మోరీ లాంటి ఒంటరిగా ఉండే వాళ్ళకి అలాంటిది చాలా ఇష్టం. సో ఇంకా తర్వాత పైకి లేచి మంచం దులుపుకొని ఇంకొంచెం ముందుకెళ్తాడు. అండ్ అక్కడ చూస్తే ఈ సీన్ కనిపిస్తుంది. సో మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో మోరీకి అంతకు రెట్టింపు ఉంటుంది. అండ్ ఈ ద్వారా వెళ్తే ఆ కొండకి చేరుకోవచ్చు. అండ్ ఆ కొండకి వెళ్ళేందుకు ఇంకా చాలా టైం ఉంది. సో కట్ చేస్తే ఇంకోవైపు కురోసావా అండ్ ఇంకోతను కూడా వస్తుంటాడు. ఒక హై స్కూల్ స్టూడెంట్ న్యూస్ ని యూస్ చేసుకుని వాళ్ళకు ఎంత డబ్బులు సంపాదించుకోవాలి ఇలా వాటి గురించి ఆలోచిస్తుంటారు. అందుకనే ఎక్కువగా సెటప్ తెచ్చింటారు. దాంతో పాటు వాళ్ళకి దొరికిండే క్యాండిడేట్ కూడా మోరీ లాంటోళ్ళు కాబట్టి ప్రమాదంలో పడ్డ వాటిని ఛాలెంజ్ లాగా తీసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నాకు తెలిసి ఈ మధ్య ఎన్విరాన్మెంట్ కూడా అక్కడ చేంజ్ అయింది అనుకుంటా. నిన్న అయితే ఎక్కువ స్నోఫాల్ పడింది కాబట్టి అర్త్ సర్ఫేస్ అయితే మెల్ట్ అయ్యేలాగా ఉంటుంది అండ్ చాలా ఈజీగా బ్రేక్ అయిపోతుంది. అది కూడా హిరోగావారా వ్యాలీ నుంచి మౌంట్ అమిట్ సౌత్ రిడ్జ్ రూట్ లో. కానీ మోరీ లాంటోని అంత ఈజీగా చావనిచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు, ఎందుకంటే తనతో బిజినెస్ ఎక్కువగా చేయాలి. కానీ జస్ట్ ఇన్ కేస్ అతను చనిపోయినా గానీ వీళ్ళకి అది పెద్ద న్యూసే అవుతుంది. సో ఇంకా విషయాన్ని పక్కన పెడితే కురోసావా 10 సంవత్సరాల క్రితం చూస్తుంటే క్లౌడ్స్ ని ఇప్పుడు చూస్తే కాస్త టెన్షన్ పడతాడు, పాత జ్ఞాపకాలు ఉంటాయి కదా మరి. సో కట్ చేస్తే ఇంకోవైపు మోరికి అయితే వడగండ్ల వానల పడినట్లుగా అనిపిస్తుంది. కానీ చుట్టుపక్కల చూస్తే ఫుల్ క్లియర్ గానే ఉంటుంది. అందుకని అలానే ఆ కొండపైన ఎక్కుంటూ వెళ్తాడు. ఇంకోవైపు ఆ ముసలి ఓనర్ అయితే చుట్టుపక్కల ఉండే స్నోని క్లియర్ చేస్తుండగా సడన్ గా అతనికి ఒక గుడ్లగూబ కనిపించేసరికి భయపడిపోతాడు. ఎందుకంటే అవి వెదర్ దారుణంగా మారేదానికంటే ముందు వాటికి కావాల్సిండే ఆహారాన్ని సేకరిస్తాయి కాబట్టి. ఇంకా పక్కన ఆ కొండని చూస్తే క్యాప్ లాగా ఒక క్లౌడ్ ఉంటుంది. అండ్ ఆ ఓనర్ ఇలాంటిది చూడడం ఇదే ఫస్ట్ టైం. అండ్ తుఫాను రాబోతుందని కూడా అతనికి అనిపిస్తుంటుంది. సో ఇంకా తర్వాత కాసేపటికి ఆ మోటల్ దగ్గరికి కురోసావా వాళ్ళు వచ్చేసి ఉంటారు. అండ్ ఓనర్ అయితే మోరీని పిలుచుకొని రావడానికి అదే టైంకి వెళ్తుంటాడు. ఎందుకంటే మోరీ వెళ్ళి చాలాసేపు అయ్యింది కాబట్టి. అండ్ ఇన్ కేస్ కొండ ఎక్కడానికి కానీ వెళ్ళింటే ఇంకా డేంజరస్ గా మారుతుంది. ఈవెన్ తను జస్ట్ జీన్స్ వేసుకున్నాడు అంతే, క్లైంబింగ్ సెటప్ అంతా ఏం లేదు. ఫ్రీజ్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంది అని భయపడతాడు. కట్ చేస్తే ఇంకోవైపు మోరీ ఫుల్ గా చలి ఫీల్ అవుతుంటాడు. అండ్ చాలా
స్నోనే పడుతుంటుంది. ఈవెన్ అట్మాస్ఫియర్ సడన్ గా కూడా చేంజ్ అయిపోయింది. అందువల్లే మోరీ కూడా ప్రిడిక్ట్ చేయలేకపోయాడు. సో వెనక్కి తిరిగి వెళ్ళిపోవడమే బెటర్ అని అనుకుంటాడు. అండ్ తన జీన్స్ కి ఫుల్ గా ఐస్ స్టిక్ అయి ఉంటుంది. సో అందుకని కొంచెం క్లీన్ చేసుకొని తొందరగా వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఆ ఓనర్ అండ్ ఆ రిపోర్టర్స్ అయితే మోరీ వస్తువులు మొత్తం అక్కడే వదిలిపెట్టి వెళ్ళడం చూసి అడికేమైనా పిచ్చి పట్టిందా, ఈవెన్ ఇన్సులేటింగ్ క్లాత్ కూడా తీసుకుని వెళ్ళలేదు అని భయపడతారు. అందువల్లే ఆ ఓనర్ అయితే మొత్తం నా తప్పే, నేను వెళ్ళి తీసుకొస్తా, ఇన్ కేస్ 1 hour లోపు రాకపోతే పోలీసులకి ఫోన్ చేయండి అని చెప్పి వెళ్తాడు. కానీ పోలీసులు ఇన్వాల్వ్ అవుతే కురోసావా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా, వాళ్ళ ప్లాన్ మొత్తం స్పాయిల్ అవుతుంది. అందుకని తను వేరే ఎవరికో కాల్ చేయబోతాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఆ స్నోఫాల్ ఇంకా పెరుగుతుంటుంది. తన కాళ్ళని ఎత్తలేకపోతాడు. ఇంతకు ముందు ఎంజాయ్ చేస్తుండే స్నోనే చూసి ఇప్పుడు భయపడుతుంటాడు. రెస్ట్ తీసుకోవడానికి ఏదైనా చోటుని వెతకాలని అనుకుంటాడు. ఇంకా ఆ ఓనర్ కూడా మోరీ వేసిండే ఫుడ్ స్టెప్స్ ని ఫాలో అవుతూ వస్తుంటాడు. కానీ అవి మాయమైపోతుంటాయి. అండ్ అది కూడా మోరీ తీసుకుంది సౌత్ రిడ్జ్ రూట్. సిచ్యువేషన్ ఏంటి ఇంత దారుణంగా మారుతుంది అని ఓనర్ భయపడుతుంటాడు. కానీ చేసేదేం లెక్క ముందుకెళ్తాడు. అండ్ స్నోఫాల్ ఇంకా పెరిగిపోయేసరికి తను భయపడి నేను ఒంటరిగా హ్యాండిల్ చేయలేనేమో, ఎవరి సహాయం అన్నా తీసుకోవాలి. అండ్ మోరీ నువ్వైతే రెస్ట్ తీసుకోవద్దు, అలానే నడుస్తూ ఉండు, లేదంటే ప్రాణం పోయే ఛాన్స్ ఉంది అని అనుకుంటాడు. కట్ చేస్తే మోరీ అయితే ఒక రాయి లాంటి దాన్ని వెనకాల దాంకుంటాడు. అండ్ అక్కడ గాలి అంతగా వీస్తుండదు. సో కట్ చేస్తే ఓనర్ తన మోటల్కి వెళ్ళి హెల్ప్ కోసమని ఎదురు చూస్తుంటాడు. అండ్ చాలాసేపు అయినా సరే ఎవ్వరు రారు. కానీ అప్పుడే కార్లో స్టైలిష్ గా ఒకతను కిందికి దిగుతాడు. అతనే ఒనిషి. సో అతన్ని వెల్కమ్ చేయడానికి రిపోర్టర్స్ బయటికి వెళ్తారు. కానీ ఒనిషి అయితే రిటర్న్ గిఫ్ట్ గా ఒక దెబ్బ గట్టిగా కొడతాడు. మనలో ఈ యాంగల్ కూడా ఉందన్నమాట. అయినా ఇంతకు ముందే వార్నింగ్ ఇచ్చాడు కదా. సో ఇంకా కురోసావా అయితే ప్రాబ్లం అయిన వెంటనే నిన్నే కదా పిలిచాను, అయినా నిన్నే ఎందుకు పిలిచాము అనుకుంటున్నావు, పోలీసులను పిలిస్తే మాకు ప్రాబ్లం వస్తుంది, అండ్ ఇంకా మౌంటైన్ రెస్క్యూ టీమ్ లాంటి వాళ్ళని పిలిస్తే ఎక్కువ ఖర్చు అవుతుంది అని చెప్పేసరికి ఓనిషి అయితే చాలా చిరాకగా సరే మొత్తం రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకుంటా, ఎవరినైనా హెల్ప్ కి పిలవండి అని అంటాడు. కానీ ఓనర్ అయితే లేదు, ఇప్పుడు అంత టైం లేదు, అతను టైర్డ్ గా ఫీల్ అయ్యి ఎక్కడన్నా కూర్చుండిపోయాడంటే ఓ 2-3 hours ఫ్రీజ్ అయ్యి చస్తాడు అని చెప్తాడు. ఇంకా కాసేపటికి వెదర్ మళ్ళీ చేంజ్ అవుతుంది. లైక్ నార్మల్ లాగా అయిపోతుంది. తుఫాను వీస్తుండదు. అండ్ మోరీ అయితే నార్మల్ గానే ఫీల్ అవుతుంటాడు. చలి కూడా తగ్గిపోయి ఉంటుంది కాబట్టి వెచ్చగానే అనిపిస్తుంటుంది. కట్ చేస్తే ఒనిషి అయితే సౌత్ రిడ్జ్ రూట్ కి ఒంటరిగా వెళ్లేందుకు సిద్ధమై ఉంటాడు. ఎందుకంటే మోరీ వెళ్లే 1 hour పైన అయింది కాబట్టి మినిట్ బై మినిట్ డేంజర్ ఇంకా పెరుగుతుంటుంది. కానీ ఓనర్ అయితే కాసేపు ఆగు, ఎవరైనా హెల్ప్ చేయడానికి వస్తారు, అండ్ ఆ సౌత్ రిడ్జ్ రూట్ కూడా సరిగ్గా లేదు అని కన్విన్స్ చేయడానికి చూస్తుంటాడు. కానీ ఒనిషికి ఇంకా కోపంగానే ఉంటుంది. అండ్ కురోసావాని చూస్తూ ఇదంతా నీ వల్ల జరిగింది కదా, నువ్వు కూడా నాతో పాటు ఏమైనా వస్తావా అని అడుగుతాడు. కానీ కురోసావా అయితే నా వల్ల ఎట్టా వద్దబ్బా అని అంటాడు. దానికి ఒనిషి అయితే ఓ 10 ఏళ్ల క్రితం మా కొండల్లో జరిగిండేది మర్చిపోయావా అని అంటాడు. సో ఇంతకీ ఏంటి ఆ ఇన్సిడెంట్ అని తర్వాత తెలుస్తుంది. సో ఇంకా మాటలు వినగానే ఈవెన్ కురోసావా కూడా వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అండ్ ఒనిషి కురోసావాని నమ్మకపోయినా ఇప్పుడు తన తప్ప వేరే చాయిస్ లేదు కాబట్టి వాళ్ళు రెడీ అయ్యి వెళ్తారు. అండ్ వెళ్లే దారిలో కురోసావాకి చాలా అలసటగా ఉంటుంది. ఊపిరి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది. అంటే కొండలు ఎక్కడం మానేశాడనమాట. అండ్ అతనికి కొండల కంటే వేరేవే ఎక్కువ నచ్చుతున్నాయి. సరే ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళైతే ఆ సౌత్ రిడ్జ్ రోడ్ కి చేరుకుంటారు. అంటే ఇక్కడ నుంచి రూట్ ఇంకా కష్టంగా ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మోరీ కానీ ఈ స్టామ్ లో దారి తప్పిపోతే కిందికి రావడానికి చూడొచ్చేమో, అంటే కిందికి వస్తే మళ్ళీ ఏమైనా జరగచ్చు, ఆడి ఫీలింగ్స్ ఎలా ఉంటాయో. సో అందుకనే మనం ఆపోజిట్ లో వెళ్ళాలి, మనం పైకి వెళ్ళాలి అనే చెప్తాడు. దానికి కురోసావా అయితే అయినా దానికి టైం లేదు కదా, ఇన్ కేస్ తను ఎక్కడైనా చిక్కుకుపోయింటే కష్టం అవుతుంది కదా. అదే కాకుండా తనకి చేతుల్ని నోటి దగ్గర వేసుకుని ఎయిర్ పాకెట్ ఎలా చేయాలో తెలియదు కదా. సో జస్ట్ ఇన్ కేస్ సిచ్యువేషన్ మాత్రం దారుణంగా ఉంటే ఎయిర్ పాకెట్ ని యూస్ చేయాలి. అండ్ ఆ విషయం తెలియకపోతే నోటి చుట్టూ ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని పీల్చేస్తాడేమో. అలా చేస్తే జస్ట్ 4 నిమిషాలు మాత్రమే బతుకుంటాడు. సో మనకి వేరే చాయిస్ లేదు, షార్ట్ కట్ యూస్ చేయక తప్పదు, మనము క్లైంబింగ్ చేయాల్సిందే అని తన రోప్ ని కూడా బయటికి తీస్తాడు. దానికి ఒనిషి కూడా ఒప్పుకుంటాడు. ఇంకోవైపు మోరికి అయితే ఎక్కడున్నాడో అసలు అర్థం కాదు. తన బాడీలో స్ట్రెంత్ ఉండదు, చనిపోయాడేమో అని కూడా అనుకుంటాడు. అయినా ఇప్పుడు పెద్దగా పట్టించుకోడు, ఎందుకంటే ఇన్ని రోజులు చచ్చినట్లే బతికాడు కాబట్టి. అండ్ ఇంకా కాసేపటికి తన చెయ్యి వేడిగా అవుతున్నట్లు అనిపిస్తుంది. అండ్ స్కూల్లో ఇంతకు ముందు క్లైంబింగ్ చేశాడు కదా, సో అదే విషయం గుర్తొస్తుంది. సో ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు. అండ్ లోపల ఫుల్ గా కవర్ అంటాడు కదా, సో అందులోపల నుంచి బయటకు వస్తాడు. అండ్ బతికేనబ్బా అని అనుకుంటాడు. అండ్ అలా చెయ్యి పైకి ఎత్తుంటాడు కదా, క్లైంబింగ్ చెయ్యి అని అనిపిస్తుంటుంది. ఇంకా కాసేపటి తర్వాత మళ్ళీ ఫుల్ కోల్డ్ గా ఫీల్ అవుతుంది. అయినా కానీ క్లైంబింగ్ చెయ్యాలని అనుకుంటాడు. కట్ చేస్తే ఇంకో కురోసావా అండ్ ఒనిషి క్లైంబింగ్ చేస్తుంటారు. అండ్ స్టామ్ ఆగిపోయినది కూడా గమనిస్తారు. సో ఇంకా ఇప్పుడు ఎలాగో టెంపరేచర్ చేంజ్ అవుతుంది కాబట్టి కోల్డ్ ఎయిర్ అంత గ్రౌండ్ లెవెల్ కి రీచ్ అవుతుంది. అండ్ ఇలాంటి అట్మాస్ఫియర్ ఓ 10 ఏళ్ల క్రితం ఉండింది అని మాట్లాడుకుంటూ అలానే పైకెక్కుతుంటారు.
అండ్ కురోసావాకి అయితే ఈడెక్కడ నన్ను చంపేస్తాడేమో అని అనిపిస్తుంటుంది. సో యాక్చువల్లీ 10 ఏళ్ల క్రితం ఏమైందంటే హొడాకాలో కురోసావా, ఒనిషి అండ్ ఇంకో ముగ్గురు పైకి ఎక్కుతుంటారు. వాళ్ళలో ఒక అమ్మాయి మిస్ అయిపోయి ఉంటుంది, స్నోలో పడిపోయి ఉంటుంది. అదే కూడా దాదాపు 10 అవర్స్ అయింది కాబట్టి అందరూ టెన్షన్ పడుతుంటారు. అప్పుడే కరెక్ట్ గా కెప్టెన్ కురోసావా పెద్దగా క్లూస్ ఏమీ దొరకలేదు అండ్ గాలి కూడా తక్కువగా వేస్తుంది. సో ఇదే మంచి ఛాన్స్ అని చెప్తాడు. దానికి కురోసావా అయితే నా దగ్గర ఇంకా స్ట్రెంత్ ఉంది, నేను వెళ్ళి తనని కాపాడుతా అని చెప్తాడు. కానీ కెప్టెన్ కురోసావా అయితే లేదు, మనమంతా వెనక్కి వెళ్ళిపోతున్నాము, తనని వదిలిపెట్టక తప్పదు, ఎందుకంటే రేడియేటివ్ కూలింగ్ స్టార్ట్ అవుతుంది. సో అందుకనే తొందరగా వెళ్ళిపోవాలి అని చెప్తాడు. కానీ ఒనిషి అయితే దానికి అస్సలు ఒప్పుకోడు. ఎలాగైనా కాపాడాలని చెప్తాడు. కానీ కురోసావా అయితే లేదు, కుదరదు, ప్రెసిడెంట్ గా నా డెసిషన్ ఫైనల్ అండ్ కురోసావా నువ్వు రిలాక్స్డ్ గా ఉండు, ఇక్కడ ఎవరినైనా కాపాడుకోవాలంటే అది నిన్ను నువ్వే కాపాడుకోవాలి అని చెప్పేసరికి వాళ్ళందరూ స్టామ్ కంటే ముందే అక్కడి నుంచి వెళ్ళిపోదామని అనుకుంటారు. కానీ సడన్ గా ఒనిషి లేడన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది. అండ్ ఒనిషి అయితే ఆ అమ్మాయి పేరు రైకో అండ్ తనకి ఏదో విషయం చెప్పాలని అనుకుంటాడు. అదేంటో మనకు తెలియదులేండి. సో కట్ చేస్తే ప్రెసెంట్ లో అయితే కురోసావా ఒనిషి ఇంకెందుకు ఆగుతున్నావు, నీకు ఆ తాడను కట్ చేయాలని ఉంది కదా అని చెప్తాడు. దానికి ఒనిషి అయితే అవును, నువ్వు ఆ రోజు రాంగ్ డెసిషన్ తీసుకున్నావు, నిన్నైతే నేను క్షమించను, కానీ ఈ తాడు కట్ చేస్తే నువ్వు ఆ రోజు చేసిండే తప్పే నేను ఈ రోజు చేసినట్లు అవుతుంది. సో నేనైతే మోరీని వదిలిపెట్టినాను అనుకుని పైకెక్కుతుంటాడు. ఇంకోవైపు మోరీ కూడా అలానే ఎటువంటి ఎక్విప్మెంట్స్ లేకోకుండా పైకెక్కుతుంటాడు. అంటే ఫుల్ ఎక్సైటెడ్ గా కూడా ఉంటాడు. అంటే ఒక చోట ఆగుతాడు కూడా, తనకి అక్కడ వెచ్చగా అనిపిస్తుంది. సో ఆ తర్వాత ఇంకొంచెం వెళ్తే అక్కడ ఒక బోర్డు కనిపిస్తుంది. అందులో మౌంటైన్ ఎంట్రన్స్ డిస్టెన్స్ గురించి రాసి ఉంటుంది. సో హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ వెనక్కి తిరిగి చూస్తేనే నైట్ టైమ్ లో టౌన్ ఆర్ సిటీస్ లో లైట్స్ ఎలాగైతే మెరుస్తుంటాయో అలా మెరుస్తుండేది చూసి షాక్ అవుతాడు. ఇంకోవైపు ఒనిషి అండ్ కురోసావా పైకి ఎక్కుతుంటారు. పాపం కురోసావాకి ఫుల్ అలసటగా ఉంటుంది. అండ్ ఆ రేడియేటివ్ కూలింగ్ వల్ల టెంపరేచర్ అయితే -10 కి చేరుకుంటేసి ఉంటుంది. సో ఇంకా అలా ముందుకెళ్తారు. అండ్ అక్కడ చూస్తేనేమో అవలాంచ్ ఎక్కువగా ఉంటుంది. అవలాంచే అంటే లైక్ స్నో ఎక్కువగా ఫ్లో అవుతుంటుందని అర్థం. అలాంటి చోట్లకి వెళ్ళడం చాలా కష్టమైనా కానీ కురోసావా ఆ ఏరియాని మొత్తం వెతికి మోరీని కనిపెడతా అనే ఉద్దేశంలోనే ఉంటాడు. కానీ ఇక్కడ రిస్క్ కూడా ఉంటుంది. ఒనిషి కూడా దాంట్లో చిక్కుకుపోయే ఛాన్స్ ఉంటుంది. సో తను కూడా చనిపోయే ఛాన్స్ చాలా ఎక్కువగానే ఉంది. అయినా కానీ తను వెనక్కి తగ్గడు. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం రైకోని వదిలిపెట్టి ఎలాగైతే వెళ్ళిపోయారో అలా తను ఇప్పుడు చేయదలుచుకోలేదు. సో కట్ చేస్తే ఇంతకు ముందు ఏం జరిగిందంటే కురోసావా ఒనిషిని ఫైనల్ గా కనిపెట్టేస్తాడు. తను ఒనిషిని ఆపుతాడు. కానీ ఒనిషి అయితే తనని కనిపెట్టేదాకా అస్సలు ఆగేదే లేదని చెప్తాడు. కురోసావా అయితే జస్ట్ ఇంకా 1 అవర్ మాత్రమే మిగిలింది. మిగతా వాళ్ళని కుబోటో తీసుకుని వెళ్తున్నాడు. సో నేను కూడా వస్తా పదా అని ఇద్దరు వెళ్తారు. సో ఎలాగోలాగా కష్టపడి రేకో దగ్గరికి అయితే చేరుకుంటారు. కానీ రేకో కూడా యాజ్ ఇట్ ఈస్ ఇంతకు ముందు మోరీ ఎలాగైతే ఒక బండరాయి కింద కూర్చొని ఉన్నాడో సేమ్ అలానే తను కూడా కూర్చొని ఉంటుంది. కానీ నో యూస్, ఒనిషి వచ్చేటప్పటికి లేట్ అయిపోయింది. అండ్ కురోసావా ఇంతకు ముందే రేకోని కనిపెట్టాడు. సో రేకో పైనుంచి కింద పడినప్పుడే తన కాలు ఫుల్ గా డ్యామేజ్ అయిపోయింది. ఈవెన్ బాడీ పార్ట్స్ కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యాయి. అంటే ఇప్పుడు తన ఊపిరి పీల్చుకున్నట్లుగానే ఉన్నా గానీ చాలా ఆలస్యం అయిపోయింది. సో అందుకనే చావబోయే ఒక్కరి కోసం అని మిగతా వాళ్ళని ఎందుకు రిస్క్ లో పడేయడం అని కురోసావా అనుకుంటాడు. ఇంకా ఒనిషి అయితే తనని భుజం పైన ఎక్కించుకొని తీసుకొని వెళ్దామని అనుకుంటాడు. అండ్ రేకో తాడు కట్టేయడం కూడా చూస్తాడు. సో కురోసావా జస్ట్ తనని తను కాపాడుకోవడం కోసం రేకో క్లైంబింగ్ రోప్ ని కట్ చేస్తాడు. అందువల్లే తను కిందకి పడింది. సో దానివల్లే ఒనిషికి చాలా కోపం వస్తుంది. కురోసావాని అయితే గట్టిగా కొడతాడు. అంటే చివరికి అక్కడే రేకో చనిపోవాల్సి వచ్చింది. సో ఆ రోజు కురోసావా చేసిన మిస్టేక్ ఈ రోజు ఒనిషి చేయకూడదని అనుకుంటాడు. అందుకని ఆ స్నో లో కూడా వెతకడానికి వెళ్తుంటాడు. కానీ అప్పుడే కురోసావా అయితే అటు సైడ్ చూడు ఫుట్ ప్రింట్స్ కనిపిస్తున్నాయి. సో మోరీ ఇంకా బతికే ఉన్నాడు. అండ్ ఆ ఫుట్ ప్రింట్స్ ని బట్టి చూస్తే తను రిడ్జ్ లైన్ పైకెక్కి వెళ్తున్నాడు అని తెలుసుకొని హ్యాపీగా ఫీల్ అవుతారు. మోరీ ఇంకా అలానే వెళ్తుంటాడు. సో కురోసావా అండ్ ఒనిషి కూడా పైకెక్కి చూస్తే ఆ టౌన్ లైట్స్ అంతా కనిపిస్తుంటాయి. సో ఈ కొండల్లో ఈ రిస్కీ పాత్ ఎందుకు చూస్ చేసుకున్నావు, ఈజీ పాత్ ఉన్నా అని ఆలోచిస్తారు. ఆ తర్వాత కురోసావా అయితే ఏమో ఇంకా ఏం జరుగుతుందో ఏంటో అని ఆలోచిస్తాడు. సో కట్ చేస్తే పాస్ట్ లో రేకో ఫ్యూనరల్ జరుగుతున్నప్పుడు అక్కడికి చాలా మంది మీడియా పీపుల్ కూడా వచ్చింటారు. అంటే కురోసావా చేసిండే పని గురించి తెలుసుకొని దాని గురించి పదే అడుగుతుంటారు. అయినా రేకోని బతికించే ఛాన్స్ 1% ఉన్నా సరే ఎందుకు ఇలా చేశాడు అనే వాళ్ళు అడుగుతుంటారు. అండ్ రేకో ఏమో అక్కడికి స్మోకింగ్ చేసుకుని వచ్చింటాడు. సో ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలిసిందే కదా, తనని ఒక మర్డరర్ అనే పిలుస్తుంటారు. అక్కడి నుంచి దొబ్బేసి అయినా పదే చెప్తుంటారు. సో ఇంకా తర్వాత ఒనిషి కూడా వచ్చి సేమ్ క్వశ్చన్ ని అడుగుతాడు, ఎందుకు అలా చేసావని. దానికి కురోసావా అయితే పోలీసులకి ఏం చెప్పాను, నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను. తను మిస్ అయిన తర్వాత ఎలాగోలాగా నేను కనిపెట్టేశాను. అండ్ తనకి కూడా తాడుగట్టి మీ దగ్గరికి తీసుకొని వస్తున్నా. సో అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ రేఖ ఏమో నన్ను క్షమించు అని పదే చెప్తుంది. ఇంకా నేనేమో ఈ ఏరియా చాలా డేంజరస్ చూసుకోండిరా అని చెప్తూనే ఉన్నా. కానీ కూడా తను బై మిస్టేక్ గా స్నో ఓవర్ హ్యాంగ్ పైన అడుగు వేసేసరికి కింద పడిపోబోయింది. ఆ ఫోర్స్ నన్ను కూడా చాలా దూరం లాక్కొని వెళ్ళింది. నేను కూడా కింద పడిపోబోయా. కానీ ఒక క్లైంబింగ్ ఎక్విప్మెంట్ ని యూస్ చేసి చోట స్టేబుల్ అయ్యాను. అండ్ దాదాపు 10 నిమిషాల పాటు తనని పట్టుకొని ఉన్నాను.
ఉన్నా అండ్ ఆ టైంలో నాకు వేరే చాయిస్ కూడా లేదు. ఈవెన్ లా ప్రకారంగా చూసినా గానీ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో అలా చేయొచ్చనే ఉంది. ఈవెన్ మన ఓన్ తాడు కూడా మనము కట్ చేసుకోవచ్చు. సో నాకు కూడా అలా కట్ చేయడం ఇష్టం లేకపోయినా సరే కట్ చేయకపోతే నేను చస్తా కాబట్టి కట్ చేసి అని చెప్పేసరికి వనిషికి చాలా కోపం వచ్చి, నువ్వు ఒక చెత్త నా కొడుకువి, నా ప్రాణాలని తెగించైనా సరే నీ ప్లేస్ లో ఉండింటే నేను తనని కాపాడుండేవాడు. ఈ లాలో తొక్క అంతా నాకు అవసరం లేదు అని చెప్పి గట్టిగా కొడతాడు. అప్పుడు కురోసావా అయితే అయినా అలాంటి ప్లేసెస్ కి రిస్క్ తీసుకునే కదా వెళ్ళాలి, ఈవెన్ చావడానికి కూడా సిద్ధమై ఉండాలి అని చెప్తాడు. ఆ తర్వాత తన జాబ్ ఆఫర్ విత్డ్రా అయ్యే విషయం గురించి కూడా చెప్తాడు. అండ్ అప్పటి నుంచి తనకి మౌంటైన్స్ పైన ఇంట్రెస్ట్ పోయింది. అయినా దాన్ని చేసింది కూడా జస్ట్ జాబ్స్ కోసమే. సో ఆ రోజు వాళ్ళిద్దరూ విడిపోయారు. ఇంకా కురోసావా అయితే ఈ కుండలు ఎక్కే వాళ్ళపైన పబ్లిష్ చేసేవాడు అండ్ అంత లైమ్ లైట్ లో కూడా ఉండేవాడు కాదు. సో ఇంకా వాళ్ళు ముందుకెళ్తున్నప్పుడు మోరీ పైకి ఎక్కుతుండడాన్ని గమనిస్తారు. అండ్ మోరీ దగ్గర ప్రాపర్ యాక్స్ లాంటిది కూడా ఏమీ ఉండదు. ఈవెన్ తన షూస్ కి పిన్స్ కూడా ఉండవు. కానీ తను రిస్క్ చేసి నైట్ వ్యూ చూడడానికి మాత్రం వెళ్తున్నట్లు అనిపిస్తుంది. అండ్ ఈ చెత్త ప్రపంచాన్ని ఒంటరిగా నేచర్ ని ఆస్వాదించడానికి వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారంగా చూస్తే వీళ్ళు మోరీతో క్యాచప్ కాలర్ అని కురోసావాకి అనిపిస్తుంటుంది. సో మోరీ ఒక ట్రాన్స్ లో ఆ కొండపై ఎక్కుతూనే ఉంటాడు. ఇందాకే వనిషి చెప్పాడు కదా మోరీని వదలని. సో అదే పట్టుదలతోనే కురోసావాని కూడా లాక్కొని పైకి ఎక్కుతుంటాడు. అండ్ కురోసావాకి టచ్ పోయింది కాబట్టి ఎక్కలేకపోతుంటాడు. అందుకని కురోసావా అయితే అయినా అనవసరంగా నువ్వు తనని ఎక్కువ పట్టించుకుంటూ కాపాడాలనుకుంటున్నావు, అతనే చిన్న కుర్రాడు కాదు కదా, అతన్ని వదిలేసి నీ గురించి నువ్వు పట్టించుకొని చెప్తుంటాడు. అప్పుడే వనిషి అయితే కురోసావాకి ఒక జలకిస్తాడు. ఐ మీన్ తాడును షేక్ చేస్తాడు. అయినా కురోసావానే కదా వనిషికి కొండల్ని ఎలా ఎక్కాలి, ఎలా స్ట్రెంత్ ని చేర్చుకోవాలి అంటే మిగతా టెక్నిక్స్ అన్నిటిని నేర్పించిండేది. కానీ తను ఒక వర్స్ట్ పార్ట్నర్ అంతే. అండ్ అందుకని వనిషి అయితే ఇంకోసారి కొండల జోలికి రామాక అని చెప్తాడు. సో దానికి కురోసావా అయితే అయినా ఫస్ట్ ఇయర్ లో కనీసం తాడు కట్టుకోవడానికి రానాడు కూడా, నాకు లెక్చర్ లో చెప్తున్నాడు పదవయ్య అనే చెప్తాడు. ఇంకా వనిషి అలా పైకెక్కుతుండగా కాలు స్లిప్ అవుతుంది. సో జారి గాల్లో ఎగురుకుంటూ కింద పడిపోతాడు. కానీ కురోసావా దీన్ని అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా వనిషికి కట్టిండే తాడని పట్టుకుంటేస్తాడు. దీన్ని చూసి వనిషి అయితే షాక్ అయిపోతాడు. ఇంకా కురోసావా అయితే నాకు గ్రిప్ సరిగ్గా లేదు, తొందరగా పైకి ఎక్కేసే అని చెప్తాడు. కానీ వనిషి షోల్డర్స్ కొంచెం డిస్లోకేట్ అయి ఉంటాయి, అందువల్ల పైకి ఎక్కలేకపోతాడు. కురోసావా అయితే పైకి ఎత్తడానికి చూస్తాడు కానీ వనిషి వెయిట్ చాలా ఉంటుంది కదా, సో అందుకని తనకి కూడా వేరే చాయిస్ లేదని చెప్పి నైఫ్ ని బయటకు తీస్తాడు. దీన్ని చూసి వనిషి భయపడిపోతాడు. అండ్ కురోసావా కూడా ఒక ప్రాంక్ చేస్తాడులేండి, అది వేరే విషయం. సో ఇంకా కురోసావా అయితే తన బ్యాక్ కి అటాచ్ అయ్యి క్రిప్పర్ లాంటి దాన్ని తీసి దానికి తాడు కట్టేసి మెల్లిగా కిందికి దిగి ఒక చోట కూర్చొని తన చేతుల్ని వేడి చేసుకుని ఇప్పుడు పైకి ఎత్తగలను అని చెప్పి వనిషిని తన పవర్ మొత్తాన్ని వాడి పైకి లాగుతుంటాడు. అండ్ వనిషి దీన్ని అస్సలు ఎక్స్పెక్ట్ చేస్తుంటాడు, ఇంత సాఫ్ట్ గా ఇప్పుడు అయిపోయావో అని అనుకుంటాడు. ఇంకా కురోసావా అయితే నేను క్లైంబింగ్ రూప్ ని కట్ చేసి అంత చెడ్డ వ్యక్తిని ఏం కాదు అని చెప్తాడు. తన చేతుల నుంచి రక్తం కారుతున్నా సరే తను పైకి లాగుతూనే ఉంటాడు. చేతి నుంచి ఎంత రక్తం కారుతున్నా సరే అస్సలు పట్టించుకోడు. ఇంకా వాళ్ళు టై చేసిండే గ్రిప్పర్ అయితే ఆ వెయిట్ కి ఓడిపోతుంది అండ్ రాయి కూడా కింద పడిపోతుంది. సో ఇమీడియట్ గా కురోసావా ఒక రాయి దగ్గర సపోర్ట్ తీసుకొని వనిషి ని తన రక్తపు చేత్తోనే పట్టుకుంటాడు. అండ్ తొందరగా వనిషికి సపోర్ట్ తీసుకొని పైకి రమ్మని కూడా చెప్తాడు. అండ్ ఇంకా కురోసావా అలానే వనిషి చేతిని పట్టుకుంటాడు. సో వనిషి ఎలాగోలాగా పైకి ఎక్కేస్తాడు. అండ్ ఇంతకీ ఓ 10 ఏళ్ల క్రితం నిజంగా ఏమైందో చెప్పు అని అడుగుతాడు. అండ్ ఓ 10 ఏళ్ల క్రితం ఆ తాడుని కట్ చేసింది కురోసావా కాదు, రైకోనే. యాక్చువల్లీ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అందుకని కురోసావా తన సాయశక్తుల రైకోని కాపాడడానికి చూశాడు. కానీ ఆ ఐస్ యాక్స్ దగ్గర గ్రిప్ కూడా పోతుంటుంది. సో రైకో నేను చనిపోతానేమో అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరు వెయిట్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ ఎక్విప్మెంట్ అయితే సపోర్ట్ చేయలేకపోతుంది. అండ్ నా చేతులు కూడా విపరీతంగా నొప్పిస్తున్నాయి. సో నేను కింద పడ్డాక ఏం బాధపడమాక అని చెప్పి కత్తిని బయటికి తీసి కట్ చేయబోతూ నేను కింద పడ్డాక సీరియస్ ఇంజురీ అయి బతికితే హ్యాపీ అని చెప్పి తాడును కట్ చేసుకొని ఐ లవ్ యూ అని చెప్పేసి కింద పడిపోతుంది. సో ఇంకా చివరికి కురోసావా కూడా రైకో ఉండే చోటికి దిగేస్తాడు. కానీ తను ఎంత వెతికినా గానీ తన ఎడం చెయ్యి అస్సలు దొరకలేదు. నాకు ఆ రోజు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. అంటే రైకో ప్లేస్ లో నేనున్నా గానీ నేను కూడా అదే చేసేటోడిని. నా లైఫే కోల్పోయినట్లుగా నాకు అనిపించింది. అందరూ నన్ను ద్వేషించడమే కరెక్ట్ అనుకుని అలా చెప్పా. అండ్ ఆ రోజు నువ్వు గుద్దిండే దెబ్బ మామూలు దెబ్బ కాదు, నీ ఫుల్ ఎమోషన్స్ ని పవర్ ని వాడి కొట్టావు అని చెప్పి వనిషి షోల్డర్ ని కాస్త ఫిక్స్ చేస్తాడు. అండ్ నువ్వు ఇంకా ఆ యదవకి లెక్చర్ ఇవ్వడం బాకీ ఉంది, సో లే అని చెప్పి పిలుచుకోబోతాడు. కట్ చేస్తే మోరీ అయితే ఆల్మోస్ట్ పైకి చేరుకుంటేస్తుంటాడు కానీ ఆ ఫైనల్ స్టెప్ మాత్రం ఎక్కలేకపోతాడు. అప్పుడే తన చేతులు ఫుల్ బొబ్బలు వచ్చిండే దాన్ని గమనిస్తాడు. ఒక చేయి కాదు 2 చేతులకి అలానే ఉంటుంది. అసలేం ఫీల్ కాలేకపోతాడు. అందువల్ల అక్కడే స్టక్ అయిపోవాల్సి వస్తుంది. ఇంకోవైపు కురోసా ఈసారి టాప్ లో ఉంటాడు అండ్ వనిషి కింద ఉంటాడు. అసలు ఏం చేస్తున్నావు తొందరగా రా అని కురోసావా చెప్తాడు. వనిషి అయితే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు తిట్టుకుంటాడు. అంటే కురోసావాకి కూడా పైకి ఎక్కడానికి చాలా కష్టంగా ఉంటుంది. అయినా కానీ మోరీ కోసం అని ఇద్దరు పైకి ఎక్కుతుంటారు. ఫైనల్ గా మోరీ అయితే సౌత్ రిచ్ దగ్గర ఉండడం
ఉండడాన్ని గమనిస్తారు. అండ్ మోరీ పైన ఈజీ హోల్స్ ఉన్నా సరే ఎందుకని పైకి ఎక్కలేకపోతున్నాడు, ఏమైనా సమస్య ఉందా అని ఆలోచిస్తారు. మోరీకి అయితే ఫుల్ చలేస్తుంటుంది, నిద్ర వస్తుండేలాగా అనిపిస్తుంది. నిన్నటి నుంచి ఏమీ తినలేడు కూడా. సో అప్పుడే తనకి స్కూల్లో జరిగిన మెమరీస్ అన్ని గుర్తొస్తాయి. ఈవెన్ మిజుకి తన కళ్ళ ముందే కనిపించి నేను వీటన్నిటితో అలసిపోయాను, అన్నిటిని క్లియర్ చేయాల్సిందే అని చెప్పి కింద పడిపోతుంటాడు. సో కట్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ మోరీ కూడా కింద పడిపోబోతుంటాడు. అంటే ఆ రోజు అతన్ని కాపాడుంటే చాలా బాగుండేది, ఆ రోజే కాపాడుంటే ఇలాంటి చోటుకి వచ్చేవాడిని కాదేమో అని చెప్పి కింద పడిపోబోతున్నప్పుడు దీంతో సాటిస్ఫై అయ్యావా అనే మాట గుర్తొస్తుంది. సో కాన్షియస్ అయిపోతాడు. ఒనిషి అండ్ కురోసావా అయితే దేనన్నా పట్టుకొని గట్టిగా అరుస్తారు. అప్పుడే మోరికి కూడా నేను అస్సలు చావాలని లేదు అని గట్టిగా అరిసి హోల్డ్ లాంటి దాన్ని పట్టుకునేసరికి మోరీ, ఒనిషి, కురోసావా అందరూ రిలాక్స్ అయిపోతారు అండ్ అక్కడికి తొందరగా చేరుకోవాలని అనుకుంటారు. సో ఇంకా మోరీ హోల్డ్ ని పట్టుకునేసరికి తనకి కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది. ఇంకా పైకి చూస్తే యాక్చువల్లీ తనకి ఎలా వెళ్ళాలి అనే రూట్ కూడా కళ్ళకు కట్టినట్లుగా క్లియర్ గా కనిపిస్తుంది. సో అందుకని ఏమాత్రం వెనకాడకుండా ఇమీడియట్ గా జోష్ తో పైకి ఎక్కబోతాడు. ఇంకా కింద కురోసావా అండ్ ఒనిషి అయితే ఇంకా తన గురించి టెన్షన్ పడుతుంటారు. చాలా తొందరగా వెళ్ళాలని అనుకుంటుంటారు కానీ సడన్ గా మోరీ చాలా స్పీడ్ గా పైకి ఎక్కుతుండేది చూసి షాక్ అవుతారు. ఇంకా మోరీ అయితే నా వేళ్ళకి బొబ్బలొచ్చుంటే ఏమి, నా ఫుల్ హ్యాండ్ ని యూస్ చేసి పైకి చేరుకుంటాను, ఎలాగో ఇంత దూరం వచ్చాయి ఇంకా అస్సలు ఆగేదే లేదు, ఇంకా కొద్దిసేపట్లో పైకి చేరుకుంటానే ఎక్కుతుంటాడు. ఇంకా కింద కురోసావా వాళ్ళు మోరీ స్పీడ్ కి క్యాచ్అప్ చేయలేకపోతారు. అండ్ వాళ్ళకి ఇన్ కేస్ మోరీ ఏమైనా కింద పడిపోతే అనే భయం కూడా ఉంటుంది. కానీ మోరీని చూస్తే ఏదో ట్రాన్స్ లో ఉండి ఎక్కుతున్నట్లుగా అనిపిస్తుంది. అంటే నిజానికి మౌంటైన్స్ డేంజరస్ కాదనట్లేదు, కానీ ఆ భయాన్ని మనమే ఓవర్కమ్ చేయాలి. ఎలాగైతే లైఫ్ లో రిస్క్స్ ని దాటి వెళ్తాము అలాగనే. అండ్ దాంతో పాటు ఒంటరిగా మౌంటైన్స్ ఎక్కడం దానికంటే కలిసి ఎక్కితేనే బాగుంటుందని అనుకున్నా. కానీ ఇప్పుడు మోరీ చూస్తే జనాలందరినీ వదిలేసి ఆ కొండపై ఎక్కుతున్నాడు అండ్ ఆ కొండలే అతన్ని అంగీకరించినట్లుగా అనిపిస్తుంది. సో అతన్ని ఇప్పుడు చూసి నేను ఇన్నాళ్ళగా ఇసుకతో కట్టిండే కొండపైన ఎక్కుతున్నట్లుగా అనిపించింది అనే ఒనిషి అనుకుంటున్నప్పుడు తను స్లిప్ అవుతాడు. అంటే సరిగ్గా అదే టైంకి ఒక రాయి అతని మీద పడడం వల్ల కింద పడిపోతున్నప్పుడు ఇన్నాళ్ళగా నేను కొండల్ని తప్పుగా అర్థం చేసుకున్నానా అని అనుకుంటాడు. ఇంకా మోరీ అయితే చివరికి ఎలాగోలాగా టాప్ కి చేరుకుంటేస్తాడు. అండ్ అక్కడి నుంచి వ్యూ చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా తర్వాత వాళ్ళని కాపాడేందుకు రెస్క్యూర్స్ అయితే హెలికాప్టర్ లో వస్తారు అండ్ ఆ కాపాడే ప్రాసెస్ లో ఒకడు కింద పడతాడు. సో అతని సిచువేషన్ చాలా సీరియస్ గా ఉంటుంది. తర్వాత మోరీని పబ్లిక్ లో తీసుకొచ్చినందుకు రిపోర్టర్స్ అయితే తన కండిషన్ గురించి అండ్ తను ఇలా ఎందుకు చేశాడనే దాని గురించి పదే పదే అడుగుతుంటారు. కానీ మోరీ అయితే రిప్లై చేయకుండా అలానే ముందుకు వెళ్తున్నప్పుడు కురోసావా ముందుకు వస్తాడు అండ్ అతనికి కూడా ఫ్రాక్చర్స్ అయి ఉంటాయి. నిన్ను కాపాడేందుకు నేను అండ్ ఒనిషి వచ్చాము, కానీ ఒనిషి మన మధ్యలో లేడు అని చెప్తాడు. అని చెప్పేసరికి మోరీ ఫుల్ షాక్ అయిపోతాడు, బాధపడతాడు కూడా. అయినా కానీ కొండలు ఎక్కేటప్పుడు ఇవన్నీ కామన్ నీ తప్పేం లేదు సరిది చెప్తాడు. ఇంకా ఒనిషిని వాళ్ళు హెలికాప్టర్ లోనే తీసుకుని వెళ్తుంటారు. ఇంకా తర్వాత ఒనిషి ఫ్యూనరల్ లో అతని గురించి చాలా విషయాలే చెప్తారు. లైక్ తన హై స్కూల్ నుంచి క్లైంబింగ్ చేస్తున్నాడు అండ్ కాలేజ్ టైంలో అయితే ట్రాంగో టవర్ పైన ఎక్కాడని, ఈవెన్ సౌత్ అమెరికాస్ ఫిట్స్ రాయిలో కొత్త రూట్ ద్వారా ఎక్కాడు. సో ఇలా చాలా అచీవ్మెంట్స్ ఉన్నాయి. అయినా సరే అంత తొందరగా మీరు చనిపోతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్తుంటారు. క్లోజ్ గా ఉండే వాళ్ళు అయితే మేము కూడా ఏదో రోజు పైకి వస్తాం కదా, అప్పుడు ఇద్దరం కలిసి క్లైంబింగ్ చేద్దాము అని చెప్తారు. ఇంకా చాలా మంది ఏడుస్తుంటారు అండ్ అతని బాడీని తీసుకుని వెళ్తారు. ఇంకా తర్వాత ఇదంతా మోరీ వల్ల జరిగింది. ఇంతకు ముందు ఇలానే వాడు కొండలు ఎక్కడానికి ట్రై చేసినప్పుడు చాలా సమస్యలు వచ్చాయంట అండ్ అతన్ని చూసుకునేందుకే ఒనిషి ఇన్వాల్వ్ అయ్యాడు అండ్ ఈ రోజు మన మధ్యలో లేడు. అండ్ ఇంత జరుగుతున్నా సరే ఆ మోరీ గాడు అయితే అస్సలు బాధపడట్లేదు అని జనాలు మాట్లాడుకుంటుంటారు. తర్వాత మియామోటో మోరీ దగ్గరికి వచ్చి మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందాంరా అని పిలుచుకోబోయి ఒనిషి కూడా ఇప్పుడు ఎలాగో లేడు అండ్ నాకు స్కూల్లో ఉండడానికి కూడా పెద్ద రీజన్స్ లేవు కాబట్టి నేను ఫ్రాన్స్కి వెళ్ళిపోతున్నా. సో ఫ్రాన్స్కి వెళ్ళి ఫస్ట్ లో జాబ్ చేస్తా అండ్ ఆ తర్వాత క్లైంబింగ్ చేస్తా అండ్ దాని దగ్గరలోనే ఎక్కడైనా సెటప్ కూడా పెట్టుకుంటేస్తా, అక్కడ పర్మనెంట్ గా ఉండిపోతా. ఇక నువ్వేంటి ఇన్సిడెంట్ తర్వాత క్లైంబింగ్ ని వదిలేస్తావా? అయినా నాకు డౌటే, మళ్ళీ మనం కలిసేది డౌటే కాబట్టి ఇప్పుడే ఇదంతా చెప్పేసా, సరే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కురోసావా అయితే ప్రెస్ వాళ్ళకి న్యూస్ పంపించేసి అయినా నీ ప్లేస్ ని నేను తీసుకుంటానో లేదో తెలియదులే కానీ ఒక జర్నలిస్ట్ గా నా వల్ల ఎంత వీలవుతుందో అంత చేస్తా అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ తను ఒక బార్ లో ఉంటాడు. సో అక్కడే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ అయితే ఆపేస్తాడు. అండ్ నాకు తెలిసి నేను అనుకుంటున్నది ఏంటంటే క్లైంబింగ్ స్టార్ట్ చేస్తాడని. సో కట్ చేస్తే ఇంకోవైపు మోరీ అయితే ఒక హాస్పిటల్ లోపలికి వెళ్తాడు అండ్ విజిటింగ్ అవర్ ఇంకో గంటల్లో స్టార్ట్ అవుతుంది. సో తొందరగా వెళ్ళొచ్చేసేయండి అని నర్స్ చెప్తుంది. అండ్ యాక్చువల్లీ నర్స్ మోరీకి కొంచెం ఎంపథెటిక్ గానే ఉంటుంది. ఎందుకంటే అడ్మిట్ అయిన పేషెంట్స్ వాళ్ళ ఫ్యామిలీ అతన్ని రానివ్వలేదు, అయినా సరే ఇతను వస్తూనే ఉన్నాడు. సో హెల్ప్ చేసింది. అండ్ అడ్మిట్ అయ్యే పేషెంట్ ఎవరో కాదు, యాక్చువల్లీ మిజుకునే. సో తన దగ్గరికి వెళ్ళి నీకంటే ముందే నేను ఒక విషయాన్ని కనిపెట్టా అని చెప్పి బాధపడుతూ నేను క్లైంబర్ గా అయిపోయాను అని చెప్పి అక్కడ ఏడ్చేస్తాడు. అండ్ ఇన్ కేస్ తెలిసి కానీ తెలియక కానీ ఎవరినైనా బాధ పెట్టింటే క్షమించు అని అక్కడే ఫుల్ గా ఏడ్చేస్తాడు. ఇంకా 2 years తర్వాత కురోసావా మోరీని వెతుకుతుంటాడు. అండ్ సురుమి గల్ఫ్ కోస్ట్ వేర్ హౌస్ లోపల -30 టెంపరేచర్ లో మోరీ ఉంటాడు అండ్ తను ఫుల్ గా వణికిపోతుంటాడు. అంత టెంపరేచర్ లో కూడా తను అక్కడే ఉంటాడు అండ్ ఈవెన్ ఒక చాక్లెట్ పీస్ ని కూడా తింటాడు, దాంట్లో 40 calories ఉంటాయి. అండ్ దీని వల్ల అతనికి ఇంకో రోజు దొరికింది. సో ఆ టెంపరేచర్ లో కూడా తట్టుకో అస్సలు చావమాక అని అనుకుంటుంటాడు. ఇంకా కాసేపటికి ఆ రెఫ్రిజిరేటర్ ని ఓపెన్ చేసి ఒక వ్యక్తి మేనేజర్ పిలుస్తున్నాడు అని చెప్తాడు. సో మోరీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అండ్ అంత చలిలో ఎందుకు కూర్చుంటున్నాడు అనేది మిగతా వాళ్ళకి అసలు అర్థం కాదు. మిగతా వాళ్ళతో అస్సలు
అసలు కలవడు కూడా అండ్ ఎంజాయ్ కూడా పెద్దగా చేయడు. సో ఏం చేస్తాడో ఏంటో అని అనుకుంటారు. ఇంకా తర్వాత మోరీ అయితే మేనేజర్ రూమ్కి వెళ్తాడు. సో అక్కడే ఓ 2 years పాటు పని చేశాడు కాబట్టి ఫుల్ టైం ఎంప్లాయీగా చేరిపో అండ్ దానికంటూ ఒక ఎగ్జామ్ ఉంటుంది కానీ అది ఫార్మాలిటీకి మాత్రమే. నేను రికమెండ్ చేస్తాను. నీ పనిని చూసి నేను కూడా సాటిస్ఫైయింగ్ గా ఫీల్ అయ్యాను. ఇంకెన్నాళ్ళు నేను టెంపరీ ఎంప్లాయీగా ఉంటావు, పర్మనెంట్ అయిపో, నీకు ఇన్సూరెన్స్ వస్తుంది, శాలరీ పెరుగుతుంది అని చెప్తాడు. కానీ మోరీ అయితే నాకు వద్దు అంటే నేను ఇంకా లంచ్ బ్రేక్ లోనే ఉన్నా, సో వెళ్తా అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. మేనేజర్ కి అసలే అర్థం కాదు. ఇంకా మోరీ వెళ్తున్నప్పుడు ఒక లేడీ అయితే ఇంటికి ఏమైనా వెళ్తున్నావా అని అడుగుతుంది. కానీ మోరీ జవాబు ఇవ్వకుండా అక్కడి నుంచి ఒక పెద్ద గోడ దగ్గరికి వెళ్తాడు. అండ్ నాకు 30 minutes టైం ఉంది అని చెప్పి షర్ట్ నిప్పేస్తాడు. మనోడికి 6 packs కూడా ఉంటుంది. సో ఇంకా వెంటనే ఈవెన్ క్లైంబింగ్ షూస్ ని కూడా వేసుకొని వస్తాడు. చేతులకి లైక్ సమ్ కైండ్ ఆఫ్ పౌడర్ ని రాసుకుంటాడు. ఇంకా ఆ గోడకి పెద్దగా గ్రిప్స్ లేకపోయినా సరే ఎక్కుతుంటాడు. ఇంకా కురోసావా ఏంటి ఈ టెంపరేచర్ ఇంత హాట్ గా ఉంది, ఈ మోరీ నిజంగానే ఇక్కడే ఉన్నాడా అని చాలా అలసిపోయి మోరీ ఉండే ప్లేస్ కి వస్తాడు. అండ్ మోరీ అయితే చాలా స్పీడ్ గానే పైకి ఎక్కుతుంటాడు. దీన్ని చూసి కురోసావా కూడా షాక్ అయిపోతాడు. తన మజల్ కూడా ఇంప్రూవ్ అయి ఉంటాయి. అండ్ ఆ గోడకి సరిగ్గా 5 mm గ్రిప్స్ కూడా ఉండదు. తను చాలా ఇంప్రూవ్ అయ్యాడు. సో ఇది గ్రేడ్ 12. అండ్ యాక్చువల్లీ ఇంతకు ముందు ఒక రాయి ఉండేది. సో దాన్ని ఎక్కడానికి వరల్డ్ లీడింగ్ టీమ్ కి 37 days పట్టింది. కానీ ఆ తర్వాత ఒకటి వచ్చి 4 గంటల్లోనే ఎక్కేసి అండ్ అప్పట్లో ఆ గ్రేడ్ వరల్డ్స్ హైయెస్ట్ రికార్డ్ గా ఉండింది. సో అది పక్కన పెడితే ఇప్పుడు మోరీ నువ్వు ఈ 2 years స్పాన్ లోనే ఇంతలా ఇంప్రూవ్ అయ్యావా అని షాక్ అవుతాడు. ఇంకా మోరీ కూడా పైకి ఎక్కేస్తాడు. అండ్ అక్కడి నుంచి తన నెక్స్ట్ వెకేషన్ ని డిసైడ్ చేస్తాడు. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్ సినారీస్ అని తనకి బాగా నచ్చుతుంది. సో ఇంకా తర్వాత పనికి వెళ్ళిపోతాడు. అండ్ పని అయిపోయిన తర్వాత మిగతా అందరూ డ్రింక్స్ తాగడానికి వెళ్దామని అనుకుంటారు. కానీ మోరీ మాత్రం వాళ్ళతో రావడం విషయం వాళ్ళకి తెలుసు. సో ఇంకా మోరీ అయితే ఒక వాటర్ బాటిల్ పట్టుకొని ఒక పెద్ద రక్సక్ బ్యాక్ ప్యాక్ లాంటి దాన్ని ఎత్తుకొని వెళ్తుంటాడు. సో అతన్ని ఈవెన్ కురోసావా కూడా ఫాలో చేస్తుంటాడు. అయినా అంత పెద్ద బ్యాక్ ప్యాక్ లో ఏముంది, కొండలు ఎక్కడానికి వెళ్తున్నాడా, అయినా ఏదేమైనా సరే నేను ఇన్వెస్టిగేషన్ చేయాల్సిందే అని అనుకుంటాడు. కానీ యాక్చువల్లీ మోరీ మైండ్ లో ఏముంటుందంటే ఆ 30 kilo బ్యాగ్ ని తన స్నోతో కవర్ అయ్యే మౌంటైన్స్ కి కూడా ఎత్తుకొని వెళ్ళాలి. అది కూడా ఎన్నో రోజుల పాటు. అందుకని ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు. అండ్ అంత వెయిట్ ని ఎత్తుకొని ఈవెన్ స్టెప్స్ కూడా ఎక్కుతుంటాడు. అండ్ ఎక్కేటప్పుడు స్నోయి మౌంటైన్స్ పైన ఎలాగ ఎక్కుతారో సేమ్ అలానే ఎక్కుతాడు. అండ్ ఈవెన్ దాన్ని ఇమాజిన్ కూడా చేసుకుంటాడు. అండ్ తనకి కూడా అలసటగా ఉంటుంది. సో ఇంకా వెనకాల కురోసావా అవుతుంటాడు కదా. తనకి ఫస్ట్ లో ఏం అర్థం కాదులే కానీ తర్వాత ట్రైనింగ్ తీసుకుంటున్నాడేమో, అందుకని ఇన్ని స్టెప్స్ ఆ బ్యాక్ ప్యాక్ ని పట్టుకొని ఎక్కుతున్నాడు అని అనుకుంటాడు. అండ్ యాక్చువల్లీ మోరీకి ఆ బ్యాక్ ప్యాక్ అయితే ఒక పెద్ద బండరాయిని ఎత్తుకొని వెళ్తున్నట్లుగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత ఎంతో కష్టపడి ఆ బ్యాక్ ప్యాక్ ని పట్టుకొని చివరికి ఇంటికి చేరుకుంటాడు. బాడీ ఫుల్ స్వెట్ గానే ఉంటుంది. అండ్ ఫుల్ అలసిపోయి ఉంటాడు. బ్యాక్ ప్యాక్ కింద పడేసి అక్కడే పడుకుండిపోతాడు. అండ్ ఆ రూమ్ లో ఉండే దరిద్రాలన్నీ ఉంటాయి. లైక్ నీళ్లు సరిగ్గా రావు, గాలి సరిగ్గా ఆడదు, అన్నీ ఉంటాయి. అంటే మోరీ కావాలని అలాంటి ప్లేస్ ని చూస్ చేసుకున్నాడు. ఇంకా తర్వాత తను వాటర్ బాటిల్ ని తీసుకొని నీళ్ళు తాగుతాడు. అండ్ తన ముందు రాసి పెట్టుకొని గోడ కంటించిండే నోట్ ని చూస్తాడు. అదే ఈ ప్రపంచంలో ఉండే నెంబర్ 1 మౌంటైన్ ని ఎలాగైనా ఎక్కాలని. సో ఇంకా తర్వాత కురోసావా ఏమో బయట నుంచి మోరీని పిలుస్తాడు. మోరీ డోర్ తెరుస్తాడు. సో 2 years అయిపోయింది కదా మావా, ఆ స్కూల్ ని వదిలిపెట్టి ఇప్పుడు పని చేస్తూ ఈ ఇంట్లో ఉంటున్నావు అనమాట అని మాట్లాడుతుంటాడు. కానీ అప్పుడే మోరీ ఫోర్స్డ్ గా డోర్ క్లోజ్ చేద్దామని చూస్తాడు. కానీ కురోసావా ఆ డోర్ ని అలానే పట్టుకొని నెక్స్ట్ సండే ఏముందో నీకు తెలుసు కదా, నేను నీ కాల్ కోసం వెయిట్ చేస్తుంటా అని చెప్పి ఒక నోట్ లోపల పడేసి వెళ్తాడు. సో ఆ నోట్ లో వనిషి సెకండ్ డెత్ యానివర్సరీ గురించి అండ్ డెత్ మౌంటైన్ క్లైంబింగ్ నోటీస్ గురించి ఉంటుంది. సో నెక్స్ట్ డే యాజ్ యూజువల్ మోరీ ఆ పెద్ద బ్యాక్ ప్యాక్ ని ఎత్తుకొని వెళ్తూ వనిషి గురించి తలుచుకుంటాడు. వనిషి పైనుంచి కింద పడ్డాక తన తల పీసులు అయిపోయింది. బ్యాండేజెస్ తో వాటన్నిటిని కవర్ చేశారు. అండ్ అతనికి స్టూడెంట్ కూడా ఉండేవాడు. వనిషి బాడీ దగ్గర ఉండే వాళ్ళు మాట్లాడుకునేవారు. సో ఇంకా ఆ సంఘటనల గురించి తలుచుకుంటూ మోరీ పనికి వెళ్తాడు. ఒక వ్యక్తి అయితే మోరీ నాకు సహాయం చేస్తావా, నేను నెక్స్ట్ వీక్ హాలిడే రోజు పని చేద్దామని అనుకున్నా గానీ ఊర్లో ఉండే మా అవ్వకి హెల్త్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో నేను వెళ్ళక తప్పదు, దయచేసి అర్థం చేసుకొని పదే రిక్వెస్ట్ చేసుకునేసరికి మోరీ ఒప్పుకుంటాడు. నెక్స్ట్ సండే ఏముందో అని తనకి తెలుసు, అయినా కానీ తను ఒప్పుకుంటాడు. సో యాక్చువల్లీ ఆ లీవ్ అడిగిండే వ్యక్తి అయితే మిగతా వాళ్ళతో కలిసి బయటికి వెళ్ళి ఎంజాయ్ చేద్దామని అనుకుంటాడు. సో ఇంకా తర్వాత సరిగ్గా మధ్యాహ్నం టైంకి మోరీ అయితే యాజ్ యూజువల్ ఒక చోట కూర్చొని అబ్బా సండే పని చేయాలని అనుకుంటాడు. అప్పుడే అక్కడికి ఆ వెయిటర్ లేడీ అయితే వస్తుంది. ఏం చేస్తున్నావు అని అడిగేసరికి మోరీ అయితే ఈ క్లైంబింగ్ ఎక్విప్మెంట్ ట్యాగ్ ని తీసేస్తున్నా, ఉంటే అనవసరంగా ఎక్స్ట్రా వెయిట్ అని చెప్తాడు. అప్పుడే ఆ లేడీ అయితే ఇందాక నకమోరా బదులు తను పని చేస్తాడని చెప్పాడు కదా. సో యాక్చువల్లీ తను మిగతా వాళ్ళతో కలిసి ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు. అండ్ వర్క్ మొత్తం నీకే అప్పచెప్తున్నారు. సో నువ్వు ఇలా సైలెంట్ గా ఉంటే కుదరదు అని చెప్తుంటుంది. అయినా కానీ మోరీ పట్టించుకోడు. సో అప్పుడు లేడీ అయితే నువ్వు సండేస్ క్లైంబింగ్ చేయడానికి వెళ్తావు కదా, నన్ను కూడా తీసుకుని ఎలా అడుగుతుంది. కానీ మోరీ రెస్పాండ్ కాదు. అందుకని సరే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మోరీ వాళ్ళ బాస్ అయితే అతన్ని పని చేసినందుకు అప్రిషియేట్ చేస్తాడు. ఇంకా మోరీ నన్ను క్షమించండి వనిషి సెన్సై అని అనుకుని ఆ హెవీ బ్యాక్ ప్యాక్ ని పట్టుకొని వెళ్తున్నప్పుడు ఆ లేడీ కూడా నాకు కూడా ఈ సండే పని పడింది, సో నీతో కలిసి పని చేయడానికి ఎక్సైటెడ్ గానే ఉన్నాను అని ఉంటుంది. అండ్ ఆ తర్వాత మోరీ యాజ్ యూజువల్ ఆ బ్యాక్ ప్యాక్ ని ఎత్తుకొని కురోసావాకి కాల్ చేసి నేను సండే రోజు లీవ్ పెట్టా, సో ఆ పనికి వెళ్తున్నా అని చెప్పి ఇమీడియట్ గా కాల్ కట్ చేస్తాడు. సో కురోసావా ఈసారి నేను వదిలిపెట్టనులే అని చెప్తాడు.
సో ఇంకా తర్వాత సండే రోజు మోరీ అండ్ కురోసావా కొండను ఎక్కడానికి విడివిడిగానే వెళ్తారు అండ్ ఒక చోట మీట్ అవుతారు. అప్పుడు కురోసావా అయితే ఇంతకు ముందులాగా నేను ఒంటరిగా కొండెక్కుతాను అనుకో అండ్ అది పక్కన పెడితే థర్డ్ ఇయర్ కాలేజ్ టైంలో ఒనిషి క్లైంబింగ్ రూట్ ని యూజ్ చేసి మౌంట్ మిజుగాకి పైకి ఎక్కాడు. సో దీన్ని ఒనిషి కిజుమా రూట్ అని పిలుస్తారు, ఎందుకంటే ప్రపంచంలోనే అతనే ఫస్ట్ టైం ఈ రూట్ ద్వారా పైకి ఎక్కింది. అది కూడా 20 years ఉన్నప్పుడే పైకి ఎక్కేశాడు. సో ఫుల్ హ్యాపీగా అయిపోయాడు. అండ్ తన తప్ప ఈ రూట్ ద్వారా వేరే ఎవ్వరూ ఎక్కలేకపోయారు. ఈవెన్ నేను కూడా మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశా కానీ ఎక్కలేకపోయా అని చెప్తుంటాడు. ఇంకా అప్పుడే మోరీ అయితే ఎక్విప్మెంట్స్ ని బయటికి తీసి క్లైంబింగ్ చేయడానికి సిద్ధమవుతుంటాడు యాజ్ యూజువల్ ఒంటరిగానే. సో ఇంకా కురోసావా అయితే మిగతా వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది, సో తొందరగా కానివ్వు, నేను నీకోసం పైన ఎదురు చూస్తుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు నేనే నిన్ను ఇక్కడికి లాగాను కాబట్టి పరువు తీసే పని చేయమాక అని అనుకుంటాడు. ఇంకా మోరీ షర్ట్ ఇప్పేసి తన ఎక్విప్మెంట్స్ తో క్లైంబింగ్ చేయడానికి సిద్ధమవుతాడు. అండ్ అలా తను ఎక్కుతుండగా పైన నుంచి ఒక వ్యక్తి మోరీని చూస్తూ ఇతనేనా ఆ క్లైంబర్, ఇతను ఒంటరిగానే క్లైంబింగ్ చేస్తుంటాడని చాలా సార్లు విన్నాను అండ్ ఇతని స్కిల్స్ ని ఇప్పుడు చూడాలి అని అనుకుని బైనాక్యులర్స్ ద్వారా చూస్తుంటాడు. ఇంకా మోరీ కూడా పైకి ఎక్కడానికి కష్టంగా ఉంటుంది, ఎందుకంటే గ్రిప్ కి ప్రాపర్ హోల్డ్స్ అయితే ఉండవు. ఒక్క తప్పు చేసినా ఏం జరుగుతుందో మీకు తెలుసు కదా. కానీ ఓ 10 ఏళ్ల క్రితం ఒనిషి అయితే దాని పైకి ఎక్కేశాడు. అంటే నాకు తెలిసి ఆ టైంలో ఒంటరిగా అయితే వచ్చిండడు, ఎందుకంటే తను చాలా ఫ్రెండ్లీ కాబట్టి ఇంకొంతమంది ఎంకరేజ్ అండ్ సపోర్ట్ ఇవ్వడానికి వచ్చింటారు. కానీ మోరీ మాత్రం ఇప్పుడు ఒంటరిగానే ఉన్నాడు, ఉండకూడదని ఒనిషి చాలా సార్లు చెప్పాడు. ఇంకా ఇంతకు ముందు మోరీ స్కూల్ ని వదిలి వెళ్ళేటప్పుడు వైస్ ప్రిన్సిపల్ కూడా మియామోటోలాగానే నీ డ్రీమ్స్ ని ఫాలో అవుతూ వెళ్తున్నావు, సో ఆల్ ద బెస్ట్ అండ్ మేము నిన్ను ఇక్కడ ఉంచుకొని బాధ పెట్టదలుచుకోలేదు అని చెప్పి ఆ ప్రిన్సిపల్ రూమ్ నుంచి బయటికి పంపించేశాక వీడు వెళ్ళిపోయాడు కాబట్టి మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ మధ్య యువత అంతా డ్రీమ్స్ అని వాటి వెంటబడుతున్నారు కానీ స్కూల్ కాలేజ్ లైఫ్ ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. వీళ్ళంతా పిచ్చోల్లోనే మాట్లాడుకుంటారు. సో ఇంకా కట్ చేసి ప్రెసెంట్ కి వస్తే మోరీ అక్కడక్కడ హోల్స్ లాంటివి క్రియేట్ చేసుకుంటూ పైకెక్కుతుంటాడు. అండ్ ఈసారి తను అస్సలు భయపడట్లేదు, ఎలాగైనా పైకి చేరుకోవాలనే ఉద్దేశమే ఉంటుంది. ఇంకా పైన మోరీని చూస్తుంటే వ్యక్తి దగ్గరికి ఈవెన్ కురోసావా కూడా వచ్చేస్తాడు అండ్ ఆ వ్యక్తి పేరు నినోమియా. సో తను మోరీని చూస్తూ ఇతను ఇంత చిన్న వయసులోనే పైకి ఎక్కడానికి ట్రై చేస్తున్నాడు అంటే గ్యారంటీగా స్కిల్స్ అండ్ పట్టుదల ఎక్కువగానే ఉండాలి అని చెప్తుంటాడు. దానికి కురోసావా అయితే అఫ్ కోర్స్ అతన్ని ఒనిషినే కదా చూసుకునేది అని చెప్తాడు. అండ్ మోరీ అంత ఫాస్ట్ గా ఎక్కేది చూసి నినోమియా కూడా షాక్ అయిపోతాడు. ఇంకా మోరీ కాలు పెట్టాలనుకున్న చోటు ఫ్లవర్స్ లాంటివి ఉండేసరికి డైరెక్షన్ ని చేంజ్ చేస్తాడు. సో ఈ విషయం నినోమియా వాళ్ళకి అర్థం కాదు. అయినా ఓవర్ హ్యాంగే లేకుండా భలే క్లైంబింగ్ చేస్తున్నాడు కదా, కానీ ఆ రూట్ లో వెళ్తే డేంజర్ ఇంకా చాలా ఎక్కువగానే ఉంటుంది, అందులో సందేహం లేదు. ఇంకా వాళ్ళు బైనాక్యులర్ తో జూమ్ చేసి చూస్తే అప్పుడు అర్థం ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి డైరెక్షన్ ని చేంజ్ చేశాడని. అండ్ ఇలానే ఇంతకు ముందు 70s టైమ్ లైన్ లో హోల్స్ కోసమని హుక్స్ ని తగిలించేవారు, సో దట్ కొత్త హోల్స్ ని క్రియేట్ చేయకూడదని. ఎందుకంటే ఆ రాయి కొండలు కూడా నేచర్ లో ఒక భాగమే కాబట్టి. కానీ ఇలాంటి మైండ్ సెట్ అంత ఈజీగా ఎవరికి రాదు, అన్నిట్లో నిజాయితీగానే ఉంటూ వస్తుంది. ఎస్పెషల్లీ అహంకారం, అత్యాస ఇలాంటివి ఏవి ఉండకూడదు. మోరీ ఈ స్టేజ్ ని అచీవ్ చేశాడంటే అద్భుతం అసలు. అందుకని నినోమియా తన మౌంటైన్ టీమ్ లో జాయిన్ కావడానికి తనని అడగడానికి కూడా సిద్ధమై ఉంటాడు. సో మోరీ కూడా పైకి ఎక్కేసి మనిషి వాళ్ళు పెట్టిండే రాయిని చూసి నమస్కరిస్తాడు. సో ఇంకా నెక్స్ట్ డే వర్క్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు పని మొత్తం ముగించేసాక కొంతమంది కొలీగ్స్ అయితే గ్రిల్డ్ చికెన్ తిందామని పిలుస్తారు, కానీ మోరీ అయితే హెవీ బ్యాక్ ప్యాక్ ని తీసుకొని వెళ్తూ నేను షాపింగ్ చేయాలి అని చెప్తాడు. సో మరీ ఇంత కమిటెడ్ గా ఉంటే కష్టమే అని వాళ్ళు అనుకుంటారు. ఇంకా బయటకి వెళ్ళి చూస్తే అక్కడ కురోసావా ఉంటాడు. సో మనం బయటకి వెళ్దామని చెప్తాడు అండ్ తను కార్ కూడా తెచ్చింటాడు, అందులో నినోమియా ఉంటాడు. మోరీ కొలీగ్స్ దీన్ని చూసి షాక్ అవుతారు. కురోసావా అయితే 30,000 yen ఖర్చు అయ్యే కోర్స్ ఇది, అయినా ఇప్పుడు ఎలాగో మోరీకి పెద్దగా పనేమీ లేదన్న విషయం ఈవెన్ కురోసావాకి కూడా తెలుసు. అదే కాకుండా డబ్బుల గురించి ఆలోచిస్తుంటే ఫుల్ ట్రీట్ నినోమియాదే. అయినా కానీ మోరీ విండు నా క్లైంబింగ్ షూస్ పాడైపోయాయి, కొత్తవి తీసుకోవాలని చెప్తాడు. దానికి కురోసావా అయితే ఇలా రా, ఈ రోజు చాలా ఇంపార్టెంట్ డే, ఒనిషి మెమెంటోస్ ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు, సో నువ్వు రాక తప్పదు అని చెప్తాడు. మోరీ కూడా ఇంకా చివరికి ఒప్పుకుంటాడు. ఆ తర్వాత వాళ్ళందరూ హోటల్కి వెళ్తారు. ఇంకా మోరీ అక్కడికి కూడా బ్యాగ్ తెచ్చింటాడు. తన బ్యాగ్ ని స్టాఫ్ మెంబర్స్ కి అస్సలు తనే పక్కనే పెట్టుకుందామని అనుకుంటాడు. సో ఇంక ఇలా ఉంటే కురోసావాకి కూడా చిరాకేస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏ వైన్ కావాలి అని మోరీని అడుగుతారు, కానీ మోరీ అయితే నేను వైన్ తాగను అని చెప్తాడు. అప్పుడు నినోమియా అయితే క్లైంబర్స్ కి ఏది బెస్టో నాకు తెలుసు కదా, మాంట్ బ్లాంక్స్ మెల్టెడ్ ఐస్ వాటర్ తీసుకురండి అని చెప్తాడు. ఆ తర్వాత నినోమియా అయితే తన కార్డ్ ని ఇస్తాడు. ఈవెన్ నన్ను కూడా క్లైంబింగ్ కి ఇన్వైట్ చేశారని చెప్తాడు. అదే కాకుండా ఆ టైంలో మోరీ క్లైంబింగ్ చేసేది చూసి బాగా నచ్చింది, అందుకని ఈ మీటప్ జరుగుతుంది. అండ్ మా మౌంటైనరింగ్ అసోసియేషన్ టీమ్ కూడా 14 మౌంటైన్స్ అనే ఉంటుంది, ఎందుకంటే ప్రపంచంలో ఉండే 8,000 మీటర్స్ కొండల్ని ఎక్కాలని. అయినా జపాన్ లో 8,000 మీటర్స్ కొండలు అస్సలు లేవు, అందుకనే నువ్వు మాతో పాటు జాయిన్ అయ్యి ఎక్కుతావా అంటే మా గోల్ కూడా ప్రపంచంలోనే హార్డెస్ట్ మౌంటైన్ ని ఎక్కడమే. అక్కడ ఆక్సిజన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, స్పేస్ కి చాలా దగ్గరగా ఉంటుంది, ఫుల్ డార్క్ గానే ఉంటుంది. అదే K2 ఈస్టర్న్ ఫేస్. అండ్ దీని ఎలివేషన్ 8,611 మీటర్స్. ఎక్కే ప్రాసెస్ లో చాలా మంది
ముందే చనిపోయారు. అంటే దానిపైకి ఇంకా ఎవరు ఎక్కలేదు. మనం ఈ మధ్య మార్స్ కి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాం, కానీ ఆ కొండపైకి ఎక్కలేకపోతున్నాము అని చెప్తుంటాడు. అప్పుడే మెయిన్ డిష్ ని తీసుకొస్తారు. ఇంకా కట్ చేసుకొని తినే నైఫ్ అయితే కింద పడిపోతుంది. సో మోరీ పెట్టడానికి చూస్తుంటాడు. అప్పుడు నినామోరి అయితే ఇలాంటి చోట్ల అదంతా చేయనవసరం లేదు, నీ ముందుండే ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ పెడితే చాలు. ఇక్కడ ఎవరెవరి పని వాళ్ళకి ఎలా చేయాలో బాగా తెలుసు అండ్ కలిసి కట్టుగానే చేస్తున్నారు. సో మనం కూడా అలానే చేయాలి, ఆ కొండపైన ఎక్కాలి కలిసి కట్టుగానే. అండ్ వంశీకి కూడా ఇదే కావాలి కదా, లైక్ మోరీ ఒంటరిగా ఉండకూడదని. సో ఇదే మంచి ఛాన్స్ కూడా. కానీ మోరీ ఏం చేస్తాడో మనందరికీ తెలుసు కదా, ఆఫర్ ని రిజెక్ట్ చేస్తాడు. ఇది విని కురోసావా షాక్ అయిపోతాడు. ఇంకా మోరీ డబ్బుల్ని టేబుల్ పైన పెట్టి నేను నా స్వంత మార్గంలోనే సాధిస్తాను అని చెప్పి తన బ్యాక్ ప్యాక్ ని తీసుకొని వెళ్ళిపోతున్నప్పుడు కురోసావా అయితే ఒక్క నిమిషం ఆగండి నినోమియా, నేను తనని కన్విన్స్ చేసి తీసుకొస్తా అని చెప్తాడు. కానీ నినోమియా అయితే ఏం పర్లేదులే, ఆ కుర్రోడ్లో బాగా టాలెంట్ ఉంది, నాకు కూడా అలాంటి వాళ్ళే కావాలి అని చెప్తాడు. ఇంకా తర్వాత మోరీ ఆ మౌంటైన్ గురించి రీసెర్చ్ చేస్తాడు. సో ఇది చైనా అండ్ పాకిస్తాన్ బార్డర్ లో ఉంది. 19th centuries లో కొంతమంది ఇండియన్స్ ఆ కొండకి దగ్గరలో పనిచేసేవాళ్ళు. అండ్ ఆ తర్వాత కాలక్రమేణా కంట్రీస్ డివైడ్ అయిపోయి ఆ తర్వాత ఏం జరిగిందో మనకి కూడా బాగా తెలుసు కదా. సో ఇంకా మోరీ దాన్ని చూసి ఫుల్ గా ఎక్సైట్ అయిపోతాడు. వరల్డ్ లోనే సెకండ్ హైయెస్ట్ పీక్ ఉండే కొండ ఇది ఎక్కడానికి చాలా కష్టం. బాల్టోరో గ్లేషియర్ నుంచి 70 కిలోమీటర్ అప్ స్ట్రీమ్ లో ఉంది. అండ్ ఆ బాల్టోరో గ్లేషియర్ తర్వాత ఆస్టిన్ గ్లేషియర్ కూడా ఉంది. అండ్ వన్స్ గ్రేవల్ కవర్డ్ స్నో మీద కాలు పెట్టాక చాలా దూరమే వెళ్ళాలి. అండ్ బేస్ క్యాంప్ నుంచి ఇంకో అడిషనల్ గా 2 కిలోమీటర్ వెళ్తే ఇంకొంచెం డీపెస్ట్ పార్ట్ కి వెళ్ళొచ్చు. అండ్ అక్కడ ఐస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అడుగులు జాగ్రత్తగా వేయాలి, లేదంటే పోతారు. ఇంకొంచెం దూరం వెళ్ళాక అక్కడ ఐస్ వాల్ ఉంటుంది. అంటే అదే K2 ఈస్ట్ ఫేస్. దీని గురించి ఇంకొంచెం డీప్ గా వాళ్ళు ఎక్కేటప్పుడు తెలుస్తుందిలేండి. సో మిగతా వాటి గురించి ఫొటోస్ ఉంటాయి, కానీ ఆ ఈస్ట్ ఫేస్ గురించి ఒక్క ఫోటో కూడా దొరకదు. అందువల్ల మోరీ డిసప్పాయింట్ అవుతాడు, ఎందుకంటే ఇమాజిన్ చేసుకోలేడు కదా. సో ఇక పని ముగించుకొని మోరీ అయితే యాజ్ యూజువల్ వెళ్తుండగా కురోసావా కలుస్తాడు. సో కురోసావా అయితే మేము ఇన్వైట్ చేసిండే పార్టీకి నువ్వు డబ్బులు పే చేసినందుకు సారీ. అయినా K2 ఈస్ట్ ఫేస్ గురించి ఏమనుకుంటున్నావు, నాకు తెలిసి గ్యారంటీగా నువ్వు దాని గురించి చెక్ చేసే ఉంటావు. అయినా ఈస్ట్ ఫేస్ గురించి ఒక్క ఫోటో కూడా ఉండిండదు కదా, జనాలు ఎక్కకపోయింటే ఫోటోలు ఎలా ఉంటాయిలే. అయినా ఆ ఈస్ట్ ఫేస్ ఫోటోస్ ఎక్కడుంటాయో నాకు తెలుసు, చూడాలని ఉంది అని చెప్పేసరికి మోరీ కూడా ఎగ్జైట్ అవుతాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు ఒక పెద్ద బిల్డింగ్ లోని టాప్ ఫ్లోర్ కి వెళ్తారు. అదేంటో మీరు గెస్ చేసే ఉంటారు, 14 మౌంటైన్స్. అండ్ కురోసావా కూడా నినోమోరికి తెలుసు కాబట్టి అతను అప్పుడప్పుడు వచ్చి రావచ్చు. ఈవెన్ నినోమి అయితే ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ పార్టీలో ఉన్నాడని చెప్పి మీటింగ్ రూమ్ లోకి తీసుకెళ్తాడు. ఇంకా ఆ తర్వాత మోరీ కిటికీ నుంచి చూస్తే వ్యూ అద్భుతంగా ఉంటుంది. సో ఇంకా తర్వాత నినోమి అచీవ్మెంట్స్ ని ఫొటోస్ తీసింటారు కదా, దాన్ని మోరీ చూస్తాడు. ఇంకా కాసేపటికి కురోసావా ఆ ఫొటోస్ ని తీసుకొని వస్తాడు. సో వాళ్ళిద్దరు ఒక చోట కూర్చొని ఆ K2 ఈస్ట్ ఫేస్ గురించి మాట్లాడుకుంటారు. ఇంటో పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్స్ అప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అయితే ఈ ఫొటోస్ తీసింది. సర్లే ఆ గోల్ ఎందుకు, ఇప్పుడు ఈ ఫొటోస్ ని చూడు, ఇదే ఆ K2 ఈస్ట్ ఫేస్ అని చూపిస్తాడు. మోరీ అయితే ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు. ఆ ఫొటోస్ ని పట్టుకుని ఇక్కడికి ఎవ్వరు రారు అనుకుంటాడు. అండ్ ఆ ప్లేస్ ని ఇమాజిన్ చేసుకుంటూ నేను ఇక్కడే ఒంటరిగా ఉండొచ్చు అని కూడా అనుకుంటాడు. ఇంకా కురోసావా అయితే ఈ మౌంటైన్ ఎక్కడం ఎంత కష్టం నీకే పాటికి తెలిసిపోయి ఉంటుంది. ఎప్పుడో 19వ శతాబ్దంలో పెట్టిండే పేరునే ఇప్పుడు పిలుస్తున్నారు. అయినా నువ్వెందుకు ఈ K2 మౌంటైన్ కి వెళ్ళకూడదు అని చెప్తాడు. దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అదే గాడ్ ఆఫ్ మౌంటైన్స్ అని. సో ఇంకా మోరీ అయితే నేను ఈ ప్లేస్ కి వెళ్ళలేను, ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు అని బాధపడతాడు. దానికి కురోసావా అయితే ఒరే పిచ్చోడా, ఇలాంటి ప్లేస్ లో డబ్బుల గురించి ఆలోచించకూడదు. అయినా ఇంత పెద్ద మ్యాన్షన్ లో టాప్ ఫ్లోర్ లో ఉన్నావు, సో దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవచ్చు నినోమి ధనవంతుడని. అంటే తనకి పొలిటికల్ గా కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. నువ్వు తనతో ఉంటే చాలు, ఎక్కడికి కావాలన్నా తీసుకొని వెళ్తాడు. ఈవెన్ క్లోజ్ అయితే నేను ఒంటరిగా కూడా పంపిస్తాడేమో చూద్దాం, కానీ ఒంటరిగా వెళ్ళడం మాత్రం చాలా కష్టం అని చెప్తాడు. ఎందుకంటే వెళ్ళడానికి రకరకాల లెవెల్స్ ఉన్నాయి, కంట్రీస్ ని దాటాలి, పర్మిషన్స్ తెచ్చుకోవాలి, మన ఎక్విప్మెంట్స్ ని చూసుకోవాలి, ఫిట్నెస్ ని చూసుకోవాలి, ఆ బేస్ క్యాంప్ అంతా దాటాలి. కానీ నినోమియాతో చేరితే ఇవంతా నువ్వు చూసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా తనే చూసుకుంటాడు. అప్పుడు నువ్వు ఫోకస్ అంతా మౌంటైన్స్ పైన పెట్టొచ్చు. సో ఏమంటావు, నువ్వు కావాలంటే ఆ ఫొటోస్ ని కూడా ఎత్తుకొని వెళ్ళొచ్చు. ఇంకా లేదు నేను ఇంకా ఒంటరిగానే వెళ్తాను, 22 లక్షల దాకా అవుతుంది. సో ఆలోచించి చెప్పు ఏమంటావు అని అడుగుతాడు. కానీ మోరీ అయితే ఒంటరిగానే వెళ్తాను అని చెప్పేసరికి కురోసావా ఫుల్ షాక్ అయిపోతాడు. ఆగో అని చెప్పినా కానీ వెనకోకుండా బయటికి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే ఒక లేడీ అయితే స్టోర్ వైపుగా వెళ్తూ డబ్బులు తీసుకోవడం గురించి మాట్లాడుతుంది. అంటే సడన్ గా ఒక వ్యక్తి గుద్దేసరికి ఎడుతుంది కూడా. అండ్ కాసేపటికే మోరీ కూడా అదే దారిలోనే పాస్ అవుతాడు. సో ఇంకా లేడీ అయితే ఆ పెద్ద బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఏంటి అతను ఇక్కడి నుంచి వెళ్ళడా అని షాక్ అవుతుంది. తర్వాత మోరీ బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేస్తాడు, 2,10,000 అరౌండ్ ఉంటుంది. కానీ K2కి వెళ్ళడానికి మాత్రం 22 lakhs కావాలి. సో మ్యాథమెటికల్ గా తన శాలరీని బట్టి ఎంతో క్యాల్కులేట్ చేద్దామని అనుకుంటాడు. తన ఎక్స్పెన్సెస్ అండ్ మౌంటైన్స్ కి వెళ్ళడం తగ్గిస్తే సేవింగ్స్ కూడా చాలా పెరుగుతాయి. అంటే దాదాపు ఓ సంవత్సరంకి అలా 22 lakhs సంపాదించవచ్చు అని అనుకుంటాడు. కాకపోతే తన కొలీగ్స్ మాత్రం తనని ఎప్పుడు చూసినా పిలుస్తుంటారు. తను రాననేసరికి వాళ్ళే ఒంటరిగా వెళ్ళి ఎంజాయ్ చేస్తుంటారు. అయినా ఇంత సాక్రిఫైస్ చేసి ఆ K2 మౌంటైన్ కి వెళ్ళడం అవసరమా అనే డౌట్ కూడా వస్తుంది. కానీ తనలో క్యూరియాసిటీ అలాగనే ఉంటుంది. ఆ 8,000 మీటర్ స్పేస్ కలర్డ్ స్కైని చూడాలి ఉంటుంది, కానీ తన ఇమాజినేషన్ లో మాత్రం ఆల్రెడీ చూసేస్తుంటాడు. సో ఇంకా అలా బయటికి వస్తున్నప్పుడు మనం ఇందాక చూస్తుంటే లేడీనే కనపడుతుంది. తన పేరే యూమి. ఇప్పుడు కొంచెం ఫ్యాన్సీగానే ఉంటుంది అనుకోండి. ఇంతకు ముందు క్లైంబింగ్ క్లబ్ లో మోరీతో పాటు ఉండేది కదా. అంటే 2 years టైం గ్యాప్ లోనే చాలానే మారిపోయింది. అండ్ మోరీని డిన్నర్ కి కూడా ఇన్వైట్ చేస్తుంది. అండ్ మోరీ క్లైంబింగ్ చేస్తున్నాడేమో, అందుకనే బ్యాగ్ కూడా ఉంది. కానీ మోరీ అయితే నేను ఇంటికి వెళ్తాను అనే చెప్తాడు. అప్పుడు
యూమి అయితే నువ్వు ఈ దగ్గరలోనే ఉంటున్నావు కదా అని అడుగుతుంది. దానికి మోరీ అయితే అలాగనే అనుకోవచ్చు అని చెప్పి వెళ్తుంటాడు. ఇంకా అప్పుడే యూమికి ఒక మెసేజ్ కూడా వస్తుంది, నువ్వు కానీ డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా అన్నట్లుగా. సో ఇంకా ఇది ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉందో మీరు గెస్ట్ చేసుంటారని అనుకుంటున్నా. ఇంకా మోరీ అలానే వెళ్తున్నప్పుడు యూమి అక్కడ కింద కూర్చుండిపోయి ఏడుపు ముఖం పెట్టి నాకు ఒక టాక్సీని పిలుస్తావా అని అంటుంది. కానీ ఆ తర్వాత టాక్సీలో కూడా వెళ్తూ నేను నక్కీని పని చేసే చోటే వదిలిపెట్టేసి వచ్చేసాను, ఇప్పుడు ఇద్దరు మీ ఇంటికి వెళ్దాము అని చెప్తుంది. ఆ తర్వాత టాక్సీ ఫీ కూడా మోరీనే కడతాడు, ఎందుకంటే తను డబ్బులు లేదని చెప్తుంది. ఈవెన్ నెక్స్ట్ టైం పే చేస్తాను కూడా చెప్తుంది. మోరీ పర్స్ లో చాలా డబ్బులు ఉండేది చూసి షాక్ అవుతుంది. ఇంకా మోరీ అయితే లేదు, నేను జస్ట్ ఈ రోజు మాత్రమే ఇంత డబ్బులు, ఎందుకంటే రెంట్ కి, రెన్యూవల్స్ కి, క్లైంబింగ్ టూల్స్ కి ఇలా చాలా వాటికి అవసరం అని చెప్తాడు. ఇంకా ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇంటి లోపలికి వెళ్తారు. అండ్ తన ఇల్లును చూసి యూమికి అదోలా అనిపిస్తుంది. ఈవెన్ నీళ్లు కూడా సరిగ్గా రావు, బయట నుంచే నీళ్ళు తెచ్చా అని మోరీ కొన్నిస్తాడు. సో ఇంకా యూమికి అయితే అయినా అంత పెద్ద బిల్డింగ్ నుంచి వచ్చాడు, లగ్జరీగా ఉంటాడంటే ఏంటి ఇలా ఉన్నాడు అని అనుకుంటుంది. ఇంకా మోరీ వెళ్ళి కార్నర్ లో కూర్చుండిపోతాడు. అండ్ ఇంకా యూమి అయితే లెగ్స్ ని కొంచెం స్ప్రెడ్ చేస్తుంది. అప్పుడు మనోడికి అదోలా అనిపిస్తుంది. అప్పుడు యూమి అయితే ఈ రూమ్ కి వచ్చిండే ఫస్ట్ అమ్మాయిని నేనే కదా అని అడుగుతుంది. మోరీకి అయితే అదోలా అనిపిస్తుంది, లైక్ ఎగ్జాక్ట్లీ సఫోకేటింగ్, తొందరగా తిను వెళ్ళిపోతేనే బాగుంటుంది అని అనుకుంటాడు. ఇంకా యూమి అయితే మోరీ గోల్ ని చూసి నువ్వు నీ క్లైంబింగ్ గోల్ కోసం ఇదంతా చేస్తున్నావు అని అడుగుతుంది. దానికి మోరీ అయితే అవును, మనం ఇష్టపడే దాని గురించి కొంచెమైనా సాక్రిఫైస్ చేయాలి కదా, అది కూడా వరల్డ్స్ మోస్ట్ డిఫికల్ట్ మౌంటైన్ ని క్లైంబ్ చేయాలంటే చేయాలి, తప్పదు అని చెప్తుంటాడు. అప్పుడే యూమికి ఇంకో మెసేజ్ వస్తుంది, అయినా నువ్వేంటి ఇంకా షాప్ దగ్గరికి కూడా రాలేదు, చావాలని ఉందా ఉంటుంది. అప్పుడు యూమి మోరీ దగ్గరికి వెళ్ళి అయినా మీలాంటోళ్ళు మీకు నచ్చిందే చేస్తుంటారు కదా అని ఇంకొంచెం క్లోజ్ గా మూవ్ అవుతుంది. మోరీకి ఏం చేయాలో అర్థం కదా. అప్పుడు యూమి అయితే నా కాళ్ళని ఇంకొంచెం స్ట్రెచ్ చేయొచ్చా అని చెప్పి మోరీ కళ్ళ అల్ట్రా లెవెల్లో టెంప్ట్ అయ్యేలాగా కాళ్ళని స్ట్రెచ్ చేస్తుంది. అంటే ఇవన్నీ హగ్ చేసుకుని నీకు నచ్చిందే చేయడం కాకుండా ఆ ప్రపంచంలో ఇంకా చాలా ఎంజాయ్ చేసే విషయాలు ఉన్నాయి అని చెప్తుంది. మోరీ ఫుల్ సఫికేటింగ్ గా ఫీల్ అవుతుంటాడు. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు తెలిసిందే కదా, టాటా బాయ్, సీ యా, లవ్ యూ 5000 times.